पदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसुनैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवान् शारदा शारदाम्भो जगदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि लक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थामिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामावार्ताळि संसेव्यां भवानी ललिताम्बिकां भवानी ललिताम्बिकाम्। భవ్యమైన లక్ష్మీ గణపతి ఆలయంలో ఈ యజ్ఞం ద్వారా ఆరాధింపబడ్డ చరితా మహాత్ముడు సుందరి పరదేవతకు నమస్కారం చేసుకుంటూ నాతో పాటు అందరూ ఒక్కసారి నామస్మరణ చేయండి. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ లలితాంబాయై నమః, శ్రీ లక్ష్మీ గణపతయే నమః. అమ్మవారి స్వరూపమైన ఈ సభా సదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఇందాక ప్రకటించినప్పుడు మాటల్లో 2 ఏళ్ల నిరీక్షణ అని. నిజమే, 2 ఏళ్ల క్రితమే యజ్ఞం చేయాలని సంకల్పించారు. కానీ మీ అందరికీ తెలిసిన కారణమే కోవిడ్ కారణంగా అన్ని కార్యక్రమాలు స్తంభించిపోయినట్లే ఇది కూడా వాయిదా పడింది. కానీ అమ్మవారి దయ వల్ల ఈ పవిత్రమైన మాఘమాసం ప్రారంభ దివసం, అందులో శ్యామలా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. వారందరికీ కూడా అమ్మ అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా ధార్మిక ప్రవృత్తి సిద్ధించి ధర్మము, దేశము, ప్రకృతి అందరూ క్షేమంగా ఉంటారు, ఉండాలని మనం కోరుకుంటూ అసలు ఎవరి లలితాంబిక లలితమ్మను ఆరాధించడం ఏమిటి? మన సనాతన ధర్మం అంటే హిందూ మతంలో భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ కూడాను అనేక రూపాలతో మనం ఆరాధిస్తాం. ఎన్ని రూపాలతో ఆరాధించిన భగవంతుడు మాత్రం ఒక్కడే. అంటే ఈ సృష్టి అంతా ఏర్పడక ముందు ఎవరున్నారంటే సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త పరమాత్మ పరమేశ్వరుడు. ఆయన వల్ల సృష్టి అంతా జరిగింది. సృష్టి జరగడం అంటే సృష్టి ఏర్పడటమే కాకుండా సృష్టి నడవడం. అలాగే సృష్టిలో మనం ప్రతిసారి ఏదో పుడుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, లయిస్తూ ఉంటాయి. ఈ
సృష్టికి, సృష్టిలో ఉన్న జీవులకి స్థితి లయలు అన్నీ కలిగించే వాడెవడో అతను పరమేశ్వరుడు అంటున్నాం. అతను ఎప్పుడూ ఒకడే, ఏకో దేవహ అంటుంది మన వేదమాత కూడా. ఒకడే పరమాత్మ. కానీ ఒక్కడు పరమాత్మ అయినా ఆయన శక్తి చేతి చేస్తున్నాడు కనుక ఆయన శక్తి అని రెండు వచ్చాయి. ఆ శక్తి అమ్మ అని చెప్తున్నాం, ఆ పరమేశ్వరుని అయ్యవారు అంటున్నాం. ఈ రెండింటినీ మనం శివశక్తులు నమస్కారం చేసుకుంటున్నాం. ఈ శివశక్తుల్ని మనం లక్ష్మీనారాయణులని, ఉమామహేశ్వరులని, వాణి హిరణ్యగర్భులని రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. అంటే పరమేశ్వరుడు తన శక్తితో అనేక రూపాలు ధరించి అనేక విధాలుగా విశ్వాన్ని నడుపుతున్నాడు కనుక మనం ఏ నామాన్ని పలికినా, ఏ రూపాన్ని మనం నమస్కరించినా అంతా ఆ శక్తితో ఉన్న పరమాత్మకే తెలుసుకోవాలి. శక్తితో ఉన్న పరమాత్మ అంటే శక్తి వేరు, పరమాత్మ వేరే చెప్పండి. ఎప్పుడు వేరు కాదు. సూర్యుడు కాంతి అన్నామంటే సూర్యుడు వేరు, కాంతి వేరు కాదు. పటిక బెల్లం తీపి అన్నామంటే బెల్లం వేరు, తీపి వేరు కాదు. చంద్రుడు వెన్నెల అన్నామంటే చంద్రుడికి వెన్నెలకి భేదం లేదు. అలాగే శివశక్తి అన్నామంటే శివుడికి శక్తికి భేదం లేదు. ఈ రెండు కలిసే ఉంటాయి. శక్తి ఉన్నప్పుడే ఆయన శివుడు అంటున్నాం. ఆయన శక్తి ఒకప్పుడు ఉండి ఇంకొకటి పోయేది కాదు, ఎప్పుడూ ఉండేది. కానీ శివుని శక్తికి పేరు సహజ శక్తి, స్వభావ శక్తి, ధ్రువ శక్తి అని పేరు. ఉపనిషత్తు ఈ మాట చెప్తుంది, శివస్య సహజా ధ్రువ స్వాభావికి జ్ఞానబల క్రియాచ పరాస్య శక్తి వివిధైన శ్రూయతే అని అర్థం. అంటే పరమాత్మ యొక్క ఉత్కృష్టమైన శక్తి అనేక రకములుగా జగత్తు నడుపుతున్నది. ఆ శక్తి స్వామికి సహజమైనది, శాశ్వతమైనది, నిత్యమైనది. అలాంటి ఆ శక్తితో ఉన్న పరమేశ్వరుని మనం నమస్కారం చేసుకుంటున్నాం. అది శక్తిని నమస్కరించినా శివశక్తులిద్దరికీ నమస్కరించినట్లే, శివునికి నమస్కరించినా మనం ఉభయులకి నమస్కరించినట్లే. ఇంతవరకు మీరు చదివిన లలితా సహస్రనామాల్లోనే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని మనం నమస్కారం చేసుకుంటున్నాం. విశేషించి లలితాంబిక నామాల్లో మొదటి నామం మీ అందరికీ తెలుసు కదా, ఏంటది? శ్రీమాత. చివరి నామం లలితాంబిక. మాత అంటే అమ్మ అని అర్థం, లలిత అంబిక అంటే అంబిక అన్న అమ్మ అని అర్థం. సహస్రనామాలు ఎంత చక్కగా చెప్పారంటే మొట్టమొదటి పేరు అమ్మ, చివరి పేరు అమ్మ, మళ్ళీ మధ్యలో 2 మార్లు అమ్మ వస్తుంది. అంబిక అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత, అక్కడ అంబిక నామం వచ్చింది. అలాగే మాతా మలయాచల వాసిని అని మళ్ళీ మాత అని వచ్చింది. అంటే సహస్రనామ స్తోత్రం చేస్తూ వసిన్యాది వాగ్దేవతలు అమ్మా 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 అని 4 మార్లు అన్నారు. అమ్మకి ఎన్నో పేర్లు ఉండొచ్చు, కానీ అన్నిటికంటే గొప్ప పేరు అమ్మ అంటే. అమ్మా నోరార భక్తిగా పుంజుకుంటే చాలా తల్లి సంతోషిస్తుంది. అంటే మన పోతన గారు అమ్మల గన్నయమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి పుచ్చడి అమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి విచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను నమస్కారం చేసుకున్నారు అమ్మకి. కానీ ఎన్ని వేల పేర్లున్నా అమ్మ అనే నామం చాలా విశేషమైన పేరు. అయితే మామూలు తల్లి కాదు ఆ తల్లి. ఎందుకంటే జీవుడికి ఈ జన్మలో ఒక తల్లి, మరో జన్మలో మరొక తల్లి. ఈ తల్లులు మారుతారు కానీ ప్రపంచాన్ని కన్న తల్లి మాత్రం మారదు. ఆ తల్లి ఎప్పుడూ ఒకటి. ఆవిడ జగన్మాత అని మళ్ళీ అంటున్నాం. కానీ అమ్మ అంటే ఆ పరాశక్తి మాత్రమే. ఎటువంటి అమ్మ అంటే శ్రీ మాత అన్నారు ఇక్కడ. శ్రీ మాత అంటే గొప్ప మాత. శ్రీ అంటే ఉత్కృష్టమైన, గొప్పదైన అని ఒక అర్థం. గొప్పదైన ఉత్కృష్టమైన మాత కనుక శ్రీమాత అని పిలుచుకుంటున్నాం. ఆ తల్లికి లలిత అని పేరు. ఎందుకయ్యా లలిత అన్నారు అంటే లోకానతీత్య లలతే లలిత తేన సౌచ్యతి అని శాస్త్రం చెప్తున్న మాట ఇక్కడ. లలిత అనే మాటకు అర్థం, ఒక అర్థం ఏంటంటే జగత్తుని లాలించే తల్లి లలిత. లాలనాత్ లలితాభిధ అన్నాడు శాస్త్రవేత్త. లాలిస్తుంది కనుక లలిత అన్నారు. లాలించుట, ఈ మాట తెలుగు వాళ్ళ మనకు తెలుసుంటుంది. లాలించుట అంటే అర్థం ఏంటండి? ఊరికినే జోపట్టడం కాదు. లాలించుట అంటే ఆనందింపజేయుట, రక్షించుట, పోషించుట అని 3 అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎవరు లాలిస్తున్నారు ప్రపంచాన్ని? ఈ జగత్తుని రక్షించేది ఎవరు? ఆనందింపజేసేది ఎవరు? పోషించేది ఎవరు? ఆ 3 కలిపిన ఒకే శక్తి పేరు లలిత. అంటే జగత్తుని రక్షించేది, పోషించేది, ఆనందింపజేసేది. అదే లలిత అని పిలిస్తేనే అమ్మ మమ్మల్ని ఆనందింపజేసే తల్లివి నువ్వు అని అర్థం. అలా అంటే తప్పకుండా ఆనందింపజేస్తుంది కదా. అదే లలితాంబిక అంటే ఆనందాన్ని ఇచ్చే తల్లి. ఇంకొక మాట చెప్పారు ఋషులే, దీనికి మరొక అర్థం ఉంది. లోకానతిథ్య లలతే లలితాతేన సౌచ్యతి. ఈ ప్రపంచమంతా అమ్మ తన చైతన్యాన్ని నింపేసింది, తన శక్తిని నింపేసింది. నింపింది కనుక జగత్తంతా నిండి ఉన్నది. ప్రపంచమంతా అమ్మ శక్తి నిండి ఉంది. కానీ అమ్మ ప్రపంచాన్ని మించిపోయింది. అమ్మ శక్తి ప్రపంచమంతా ఉండడమే కాకుండా ప్రపంచాన్ని మించిపోయింది. కానీ లోకాలకు అతీతంగా కూడా ప్రకాశిస్తుంది కనుక
అమ్మవారు లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక అంటున్నాం. లోకానికి అతీతమైన శక్తి, లోకానికి అతీతమైన సౌందర్యం. అంటే అమ్మ తన ఉంటున్న శక్తిలో లోకంలో కొంత మాత్రమే నింపింది. మన గంగా నది నుంచి నీరు తెచ్చుకున్నామంటే ఎంత కడవలో ఉంటే అంతే తెచ్చుకుంటాం. కానీ కడవలో గంగ తెచ్చుకున్నాం, కానీ గంగ కడవలో మాత్రమే లేదు కదా. అలాగే ప్రపంచం కడవ అయితే అమ్మ గంగామాత అని భావించండి. కానీ కడవలో గంగలాగా ప్రపంచంలో అమ్మవారు తన శక్తిని నింపింది ఇక్కడ. కానీ ప్రపంచాన్ని మించి కూడా అమ్మ ఉన్నది. కానీ అమ్మను రెండు రకాలుగా చూస్తున్నాం. ప్రపంచమంతా అమ్మే, ప్రపంచాన్ని మించిపోయి ఉన్నది కూడా అమ్మ అన్నారు. అలాంటి ఆ తల్లికి లలిత పేరుతో పాటు మరో పేరు ఉందండి, మహాత్రిపుర సుందరి. ఇప్పుడు నేను విన్నాను కదా. ఇప్పుడు మొత్తం అమ్మవారి పేరు శ్రీ లలిత మహాత్రిపుర సుందరి. ఈ పేరు ఒక్కసారి అన్నా, విన్నా, అనుకున్నా మంత్రంలా మనకు పనిచేస్తుంది. లలితానామానికి అర్థం తెలుసుకున్నాం. త్రిపుర అని అమ్మవారికి మరొక పేరు. త్రిపురాంబిక లలితానామాలు కూడా చదువుతున్నాం కదా. త్రిపుర అంటే ప్రపంచమంతా మూడుతోనే ఉంది నాయన అన్నారు మన ఋషులు. మూడు, దాన్ని త్రి అంటారు. త్రిపుర, పుర అంటే చోటు నాకు అర్థం ఉన్నది. ప్రపంచమంతా మూడు చోట్లే, అవునా కదా? మీరు చెప్పండి నాకు. ఎలాగవును? ముల్లోకాలనే మాట వింటూ ఉంటారు కదా. అలాగే మూడు కాలాలనే మాట విన్నాం. ముల్లోకాలు, ముక్కాలాలు. ముల్లోకాలంటే ఏమిటి? ముల్లోకాలంటే స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం. భూలోకం అయితే చూసాం, కానీ ఆ రెండు ఇంకా చూడలేదంటే ఇక్కడ ఉన్నంతకాలం చూడం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు చూస్తాం. మనం వెళ్ళకపోయినా ఉన్నాయని తెలుసుకుంటే చాలు. మూడు లోకాలు అంతెందుకండి, మనం ఉన్న చోటు, మనకు పై చోటు, మనకు కింద చోటు, మూడు చోట్ల అందరూ ఒప్పుకుంటారు కదా. ఈ మూడు లోకాల్లో శక్తి నిండిపోయింది. అలాగే మూడు కాలాల్లోనూ శక్తి ఉన్నది. మూడు కాలాలంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. మనం ఎప్పుడు వర్తమాన కాలంలోనే ఉంటాం. భూతకాలంలో ఉన్నాం అంటాం, కానీ అప్పుడు అది ఇప్పుడు లేదుగా మన దగ్గర. భవిష్యత్తు ఇంకా తెలియదు మనకి. మనం వర్తమానంలో ఉన్నాం, కానీ భవిష్యత్ కాలం అని, భూతకాలం అని రెండు కాలాలు ఉన్నాయి కదా. ఈ మూడు కాలాల్లోనూ ఎవరున్నారో వారు త్రిపుర. మూడు కాలాల్లోనూ ఉంటుంది, మూడు లోకాల్లోనూ ఉంటుంది ఆ తల్లి. అంతేకాదు, పుర అంటే ముందు అని కూడా అర్థం ఉన్నదండి. ఈ మూడు లోకాలు ఏర్పడక ముందు అమ్మవారు ఉన్నారు. ఈ మూడు కాలాలను మించిపోయి అమ్మవారు ఉన్నారు. కానీ త్రిపుర అంటే మూడు లోకాల్లో, మూడు కాలాల్లో ఉన్నటువంటి తల్లి. సుందరి, అమ్మవారి పేరు సుందరి. ఈ మాట చాలా విశేషమైన మాట. అసలు అమ్మవారి విద్య పేరే సుందరీ విద్య. శ్రీ విద్య అంటే సుందరీ విద్య. అందుకే అమ్మవారి స్తోత్రానికి శంకర భగవత్పాల్ వారు సౌందర్యలహరి అని పేరు పెట్టారు. తెలుసు కదా మీ అందరికీ కూడా. అసలు సుందరం అంటే అర్థం ఏంటండి? అందమైనది అని అర్థం. అందం అంటే ఏమిటి అది కూడా తెలియాలి కదా. అందం అంటే ఒక్కొక్కరికంటే ఒక్కొక్కరికి అందం. ఒకరికి అందంగా కనబడింది, ఇంకొకరు అందంగా కనబడకపోవచ్చు. కానీ మీరు అందరూ అందం అంటే ఒక మాట ఒప్పుకునేది ఒకటి చెప్తాం, ఎవరైనా ఒప్పుకుంటారు. అందం అంటే శక్తి, చైతన్యం. ఈ రెండే అందం. ఎందుకంటే శక్తి చైతన్యం తీసేస్తే దేనికే అందం ఉండదు. ఎంత గొప్ప అందమైన శరీరం మనం అనుకుంటున్నా అందులో చైతన్యం, శక్తి ఉన్నంతసేపే. ఆ రెండు తీసేస్తే శివం ఉండదు, శవమే ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలో అంతటికి అందం ఎవరిచ్చారు అంటే శక్తి అందం. శక్తి ఉంటేనే ఈ జగత్తంతా అందంగా కనబడుతుంది. మనకు మనం అందంగా కనబడతాం. అందుకే శక్తికి మించిన సౌందర్యం మరొకటి లేదు. అది ఒప్పుకోవలసినది. కంటికి చూపు అందం, అవునా లేదా? చెవికి వినికిడి అందం. కానీ ప్రతిదానికి దాని శక్తి అక్కడ ఉంటే అదే అందం. శక్తి తీసేసి అక్కడ బంగారు ఆభరణం పెట్టినా అందం లేదు. కనుక ఆభరణం కంటే అందమైన శక్తి. ఇలా ప్రతిదానికి దాని స్వాభావికమైన ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి మానవుడు తయారు చేయలేరు. మీరు కొంచెం ఆలోచన చెప్పండి. చూపు ఎవరైనా తయారు చేయగలరా? వినే శక్తి ఎవరు తయారు చేయలేరు. సూర్యుడిలో కాంతిని ఎవరు తయారు చేశారు? అగ్నిలో వేడిని ఎవరు తయారు చేశారు? చంద్రుడిలో వెన్నెలను ఎవరు తయారు చేశారు? వీటిని ఎలా వచ్చే శక్తిని అడిగితే ఏం చెప్తారు సమాధానం? మనం ఎవరు తయారు చేయలేదు. అసలు మన శరీరంలో శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనం తయారు చేసుకోలేదు. దీన్ని బట్టి మనతో నిమిత్తం లేకుండా ఒక శక్తి ప్రపంచమంతా నిరంతరం ప్రవహిస్తుంది. ప్రవాహం ఒక మాట అన్నాం కదా. ప్రవాహం అంటే ఫ్లో. శక్తి లక్షణం ఫ్లో. ఒక విద్యుత్ తీగలో కరెంట్ ఫ్లో అవుతుంది. ఒక కాంతి ప్రసరిస్తుంది, ప్రవహిస్తుంది. అలా శక్తి అంతటా ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రవాహానికి సంస్కృతంలో లహరి అంటారు. శక్తికి సౌందర్యం నడిపించి ఒక మహాశక్తిని హిందువులు అమ్మా అని కొలుచుకుంటున్నారు. అది లలిత త్రిపుర సుందరి. ఇప్పుడు మాటకు అర్థమైంది కదా. ఇది చాలా గొప్పది కనుక మహా అన్నాం. ఇవన్నీ కలిపితే శ్రీ లలిత మహా త్రిపుర సుందరి. ఎప్పుడు ఉన్న తల్లి. ఈ తల్లి జగత్తు నడుపుతూ ప్రతి వారికి శక్తినిస్తుంది.
అయితే అమ్మవారు శక్తినిస్తున్నారు కానీ వాడు బుద్ధి కొద్ది సరిగ్గా వాడుకుంటున్నాడు అన్నది తెలియాలి. ఇక్కడ మీరు మైక్ పెట్టారు, కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. నేను మంచి మాట్లాడితే పనికొస్తుంది, చెడు మాట్లాడితే తప్పు. కానీ ఆ తప్పుకి మంచికి శక్తి ఏం బాధ్యురాలండి పాపం, ఏది ఇస్తే తీసుకెళ్తుంది. అలా అమ్మవారు శక్తినిచ్చారు కానీ మంచి చెడు మన చేతిలో ఉన్నాయి. కానీ అమ్మవారు అంతా నడుపుతున్నారంటే నేను చేసే చెడు కూడా అమ్మవారు అనకూడదు. మంచి చెడు చెయ్యగలిగే శక్తి అమ్మవారు ఇచ్చారు కానీ చెడు చేసే బుద్ధి, మంచి చేసే బుద్ధి మాత్రం అమ్మవారు కాదు. అది మన బుద్ధి బట్టి ఉంటుంది. కానీ మన బుద్ధి మంచిదైతే ఆ శక్తిని తెలుసుకుని ఆ శక్తి యొక్క శక్తిని ఇంకా పొంది బాగుపడతాం. బుద్ధి కానీ సరిగ్గా పనిచేయకపోతే శక్తిని దుర్వినియోగం చేసి మనం చెడు అనేది కాకుండా లోకానికి చెడుపు చేస్తాం. అలా చెడుపు చేసేవాళ్ళని రాక్షసులు అంటారు, మంచి చేసేవాళ్ళని దేవతలు అంటారు. దేవతలు రాక్షసులు ఎక్కడో లేరు. మంచి చేసేవాళ్ళు దేవతలు, చెడు చేసేవాళ్ళు రాక్షసులు. ఈ రాక్షసులు ఏం చేస్తారంటే వాళ్ళకున్న శక్తి సరిపోదని తపస్సు చేసుకునే శక్తి తెచ్చుకుంటారు. ఆ శక్తి తెచ్చుకుని ఏం చేస్తారంటే ఆ శక్తితో లోకాలను నడిపిస్తారు. అది మంచివాళ్ళు వాళ్ళకున్న శక్తితోనూ మంచి చేస్తారు, భగవంతుని ప్రార్థించి ఆయన ఇచ్చే శక్తితోనూ మంచి చేస్తారు. వీళ్ళనే దేవతలు రాక్షసులు అంటారు. దీన్ని బట్టి వాళ్ళు ఎక్కడో లేరు, అందరిలో ఉన్నారని తెలుస్తుంది. భగవద్గీతలో కృష్ణుడే చెప్తాడు 16వ అధ్యాయంలో, ప్రతి వారిలోనూ సద్బుద్ధులు దేవతలు, దుర్బుద్ధులు రాక్షసులు. ఈ రెండింటి మధ్య ఘర్షణ మనలోనే జరుగుతూ ఉంటుంది, ప్రపంచంలో జరుగుతుంది. అయితే ఈ ఘర్షణ జరిగేటప్పుడు చెట్టకి బలం వచ్చిందనుకోండి, అది లోకానికి ప్రమాదకారి. అప్పుడు ఈ మంచి అంతా భగవంతుడిని ఆశ్రయిస్తుంది. చెడుకు బలం పెరిగింది, మన బలం తగ్గింది కనుక నువ్వే అనుగ్రహించాలంటే ప్రపంచానికి శక్తినిచ్చిన ఆ పరాశక్తి ఆ మంచిని రక్షించడం కోసం తాను ఆవిర్భవించుకు రూపం ధరించి వస్తుంది. వచ్చే చెడుని నిర్మూలించి మంచికి రక్షణిస్తుంది. దీన్ని మన పురాణాలు అమ్మవారు వచ్చి రాక్షస సంహారం చేయడం, దేవతలను అనుగ్రహించడం అని కథలుగా చెప్తుంది. ఇలాంటి కథల్ని మనం దుర్గాదేవి చరిత్రగా, లలితాదేవి చరిత్రగా చదువుకుంటున్నాం. ఎన్ని మార్లు రాక్షసులు వచ్చారో, ఎన్ని మార్లు అమ్మవారు ఆవిర్భవించి వాళ్ళని సంహరించారో ఈ కథనే మనకి లలితాదేవి కథగా, చండీ కథగా చదువుకుంటాం, హోమాలు చేస్తాం, పూజలు చేస్తాం. ఒకప్పుడు ఆ దుర్మార్గం మధుకైట బాధ రాక్షసులుగా వస్తే అమ్మవారే వచ్చి నిర్మూలనం చేశారు. మహిషాసురుడు, చండముండులు, శుంభనిశుంభులు, భండాసురుడు మొదలైన రాక్షసులుగా వచ్చినప్పుడు అమ్మవారు ఆయా సందర్భాల్లో ఆయా రూపాలతో వచ్చారు. దీనికే మన చండీ సప్తశతులు అమ్మవారే చెప్తారు, దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయదా. ఆవిడ ఎప్పుడు ఉండే తల్లి, కొత్తగా వచ్చే తల్లి కాదు. కానీ లోకక్షేమానికి దెబ్బతీసే దుష్టశక్తులు విజృంభించినప్పుడు దేవతలు ప్రార్థిస్తే అమ్మవారు ఒక రూపాన్ని ధరించి వస్తారు. అది కథ అవుతుంది, చరిత్ర అవుతుంది, మనకు పారాయణం అవుతుంది. అలా మహిషాసుర సంహారం చేసినప్పుడు ఆ తల్లే వచ్చినది దేవతల ప్రార్థన మేరకు. చండముండని శుంభాదుని సంహరించినప్పుడు ఆ తల్లే వచ్చినది. భండాసురుడైన రాక్షసుడు విజృంభించినప్పుడు ఆ తల్లి వచ్చినది. ఇలా ఒక్కొక్క సందర్భంలో వచ్చిన తల్లి కథలు మనం తలంచుకుంటూ అమ్మవారికి నమస్కారం చేస్తే ప్రపంచంలో మన చుట్టూ ఉన్న చెడుని నిగ్రహిస్తుంది, మనలో ఉన్న చెడుని కూడా నియంత్రిస్తుంది, లోకానికి మనకి క్షేమాన్ని ఇస్తుంది. అందుకోసం యజ్ఞ రూపంతో, స్తోత్ర రూపంతో, మంత్ర రూపంతో మన అమ్మవారిని ఆరాధన చేయడానికి కారణం అదండి. అప్పుడెప్పుడో రాక్షసులను సంహరిస్తే మనం ఇప్పుడు ఎందుకు చదవాలంటే అప్పుడు సంహరించబడ్డ వాళ్ళు సంహరించబడ్డారు, కానీ ఇప్పుడు కూడా క్షేమంగానే ఉన్నారు రాక్షసులను తెలుసుకుని అమ్మవారిని మనం ప్రార్థన చేసి అసలు శక్తులు తొలగి లోకానికి క్షేమం కలగాలని మనం ప్రార్థించాలి. అందుకే ఆలయాలు ఉంటాయి, అర్చనలు ఉంటాయి, నవరాత్రులు ఉంటాయి, హోమాలు ఉంటాయి, పూజలు ఉంటాయి. ఎందుకంటే లోకంలో చెడిపోయి మంచి ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అని ఆ శక్తిని మనం ప్రార్థించాలి. అలా ఒకప్పుడు భండాసురుడైన రాక్షసుడు ఉండేవాడు. వాడి పేరే ఎంత బాగుందా? నేను బాగుందంటే మీరు ఒప్పుకోవడం. వాడి పేరు భండా అని పేరు. నిజానికి వాడు పుట్టినప్పుడు ఎవరేం పేరు పెట్టలేదు, కానీ వాడు పుట్టినప్పుడు అన్ని దుర్గుణాలు పుట్టవాడు. అది చూసి బ్రహ్మదేవుడు భండ అన్నట్ట. అప్పుడు వాడికి టైటిల్ పెట్టారు భండాసురుడు అని. నామకరణోత్సవం జరిగింది. భండ అని సంస్కృతంలో అంటే అర్థం ఏంటంటే చీచీ అని అర్థం ఏంటో కదా. కానీ భండితి చీచీ అన్నాడు అంతే బ్రహ్మదేవుడు. అంటే చీచీ అనిపించే గుణాలన్నీ ఒక దగ్గర కుప్పపోస్తే వాడి పేరు భండాసురుడు. చీచీ అనే గుణాలంటే అర్థం ఏంటంటే నచ్చని గుణాలు, ప్రపంచానికి చెడుపు చేసే గుణాలు, దుర్గుణాలన్నీ రాసిపోస్తే వాడి పేరు భండాసురుడు. ఈ భండాసురుడికి ఏమైందంటే వాడిలాంటి రాక్షసులు అందరూ ఉన్నారు, వాళ్ళకి నాయకుడు లేడు. ఇప్పుడు నాయకత్వ సమస్య ఉన్నది వాడికి. ఇప్పుడు వీడు దొరికాడు, వీడు నాయకుడిగా ఎంచుకున్నారు. నాయకుడిగా ఎంచుకున్న తర్వాత వీడు కూడా తపస్సు చేశాడు. తపస్సు చేసి శక్తి సంపాదించుకున్నాడు.
తనకు నాయకుడు అయ్యాడు కదా, వీడికి 2 మంత్రులు కూడా తయారయ్యారు. వాడి పేరు విశుక్రుడు, విషంకుడు. 2 మంత్రులతో కలిసి వీడు రాక్షస రాజ్య పాలన చేస్తూ దేవతలపై దండయాత్ర చేస్తూ 3 పనులు పంచుకున్నారు. నువ్వు ఒక లోకాన్ని, నువ్వు మరో లోకాన్ని, మరో తమ్ముడు ఇంకో లోకాన్ని. ఈ 3 కలిసి 3 లోకాల్లోని శక్తిని హరించుదామని బయలుదేరారు 3 కూడా. రాక్షసులు పీడలు రకరకాలుగా ఉంటాయండి, వెరైటీలుగా ఉంటాయి. ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క టైపు. చూడండి, ప్రపంచంలో రోగాలు కూడా రకరకాలుగా ఉంటాయి, హింసలు రకరకాలుగా ఉంటాయి, రాక్షసులు కూడా రకరకాలు. అంతకుముందు వచ్చిన మహిషాసురుడు ఒక టైపు, శుంభులు మరో రకం, రావణ కుంభకర్ణులు ఇంకో రకం, శిశుపాల దంతభక్తులు మరొక రకం, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఒక్కొక్క రకం. రాక్షసులు అంటాం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ. చిత్రంగా ప్రపంచాన్ని పీడలు చేశారు. ఈ భండాసురుడు మాత్రం వాడి ప్లానింగ్ సామాన్యం కాదండి. ఇప్పుడు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళడు, యంత్రాలు తీసుకోడు, ఆయుధాలు వేయడు, ఎక్కడ వారు అక్కడే ఉంటారు. కానీ వీడు ఒక మాయాశక్తితో ఎవరికి కనబడకుండా ప్రతి వారిలోని తమ రాక్షస శక్తిని పంపించి పీల్చి పిప్పి చేసేస్తారు. వీడి శక్తి అది. అలా ముల్లోకాల్లో 3 ఆక్రమించి ముల్లోకాల సారం లాగేశారు. అందరూ రసం తీసేసిన చెరకు పిప్పులా మారిపోయారు. ప్రతి వాళ్ళల్లో నీరసత్వం వచ్చింది. స్వర్గలోకంలో దేవతల్లో నీరసత్వం వచ్చింది. భూలోకంలో ఉన్న మానవాదులు బలహీనులైపోయారు. పాతాళాదుల్లో ఉన్న నాగాది జాతులు కూడా బలహీనమైపోయాయి. మొత్తం ఒక బలహీనత ఏర్పరిచాడు. మనకు మొన్న కంటికి కనబడకుండా వచ్చిన రోగం ఎలా ప్రవేశించి మన నిర్వీర్యులు చేసేసిందో అలా చేసేది అసలు శక్తులు. అంటే అవి కూడా మీకు తెలిసి ఉంటుంది. మన వచ్చిన రోగం కూడా ఎవరో ఎక్కడో ప్రయోగశాలలో చేస్తేనే ప్రపంచమంతా వచ్చింది. అంటే అలాంటి రోగాన్ని పంపించే రాక్షసులు ఈ కాలంలో కూడా ఉన్నారని మనకు తెలుస్తున్నది. అప్పుడు భండాసురుడిని పేరు రాక్షసుడికి. వాడు అలాంటి శక్తులను పంపించి లోకాన్ని నిర్వీర్యం చేశాడు. వీళ్ళన్నీ ఆక్రమించుకుని సుఖంగా ఉన్నారు. దానితో వీళ్ళకి ఏం చేయాలో తెలియలేదు ఆ దేవతలకి మొదలైన వారందరికీ. మామూలుగా మనమైతే బాధపడతాం, అయ్యో అని ఏడుస్తాం. కానీ దేవతలు బాధపడటమే కాదు, ప్రపంచం బాధ పోగొట్టాలనుకుంటారండి. అది వాళ్ళ గొప్పతనం. అని వాళ్ళందరూ ఏం చేశారంటే ధ్యానం చేసుకుని నారాయణను ఆశ్రయించారు. స్వామి, ఇలాగ లోకమంతా కూడా నిర్వీర్యం అయిపోయింది, బలహీనమైపోయింది, మంచి పంటలు లేవు, అన్నములు లేవు, రసములు లేవు, అంత అసురులు ఆక్రమించారు. కనుక నువ్వు అనుగ్రహించాలంటే నారాయణ ఒకసారి ధ్యానం చేసి మనందరం కలిసి ఇప్పుడు యాగం చేయాలి. ఆ యాగంతో ప్రపంచాన్ని నడిపే మహాశక్తిని మనం ఆవాహన చేసి పూజిస్తే ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పి ఆ నారాయణుడు శివుని ఆచార్యుడిగా పెట్టుకుని యాగం చేశారు. అప్పుడు పరమేశ్వరుడు ఆచార్యుడిగా అక్కడ ఉన్నాడు. ఆయన యజ్ఞం చేశాడు. అప్పుడు పరమేశ్వరుడి పేరు మహాభైరవుడు. మనం చదువుతాం మహాభైరవ పూజిత అని చదువుతూ ఉంటారు. ఆయన చేసిన యాగం మహాయాగం. మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత. మీరు చదివే సహస్రనామంలోనే కథ దాగి ఉంది, అది బయటకు తీసుకొచ్చాం. మొత్తానికి చేసిన యజ్ఞం ఏంటి? మహాయాగం. ఆ యజ్ఞం చేసేటప్పుడు ఆయన అగ్నిహోత్రం రగల్చాలనుకున్నాడు. అగ్నిహోత్రం అంటే కేవలం కట్టెలు పెట్టే మంట కాదు, మంత్రశక్తిని పిలుస్తారు. అప్పుడు అగ్నిభట్టారకుడు రావాలి అక్కడికి. కానీ పంచభూతములు కూడా బలహీనమైపోయాయి. ఆ అగ్నిభట్టారకుడు నీరసంగా ఉన్నాడు. ఆయన వచ్చి వాళ్ళు ఏం వెలుగుతారండి? అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి ఆయనే ఆచార్యుడిగా కూర్చున్నాడు అక్కడ. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేసి ప్రాణాయామ శక్తి ద్వారా తన భ్రూమధ్యంలోంచి అగ్నిని ఆయనే సృష్టించాడు. అగ్ని పేరు చిదగ్ని. దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. చిదగ్ని, సంవిదగ్ని. అంటే ఇది పంచభూతాల్లో ఒకటైన అగ్ని కాదు, శివుడు యోగశక్తితో తీసినటువంటి అగ్ని. అంతవరకు ఎండిపోయినటువంటి వృక్షాదులన్నింటినీ అగ్నిహోత్రంలో వేసి తన కంటి నుంచి వచ్చిన 3వ కంటి నుంచి వచ్చినటువంటి అగ్నిహోత్రంతో దాన్ని రగిల్చాడు. అప్పుడు అగ్నిజ్వాలలు పైకి వచ్చాయి. ఆ అగ్నిజ్వాలలతో హోమగుండం రగిలిపోతుంది. దాని పేరు చిదగ్ని కుండం. ఆ చిదగ్ని కుండం ఉందన్న పరమేశ్వరుడు ఒక్కసారి దేవతలందరినీ చూశాడు. వాళ్ళందరూ నీరసంగా ఎండిపోయి ఉన్నారు. ఒక్కొక్కరు కూడా మమ్మల్ని ఏం చేయమంటామని అడిగారు. ఇప్పుడు నేను ఆచార్య స్థానంలో ఉన్నాను కనుక గురువు ఏం చెప్తే చేయాలి, నేను చెప్పింది చేస్తారా అన్నాడు. లోకక్షేమం కోసం మీరు ఏం చెప్తే చేస్తామన్నారు వాళ్ళందరూ. అయితే మీరు మీ లోకంలో ఉన్న మీ ఆయుధాలు, పరివారాలు, వాహనాలు అన్నీ వచ్చి అగ్నిహోత్రంలో దూకండి అని చెప్పి. ఇదేమిటండి, ఆయన మా రక్షణ కోసం పిలిస్తే మమ్మల్ని అందరినీ అగ్నిహోత్రంలో దూకమంటాడు ఏమిటని వాడు సందేహించలేదు. ఎందుకంటే గురువు ఏం చెప్తే చేయాలిగా. వాళ్ళందరూ వచ్చి దూకారు. దూకగానే పరమేశ్వరుడికి పూర్ణాహుతి చెప్తూ అమ్మవారిని పిలిచాడు. ఇంతవరకు ఏ తల్లికి హోమం చేశాడో ఆ తల్లి నా పరాశక్తిని సాక్షాత్ పరమేశ్వరుడే రమ్మని పిలిచాడు. అప్పుడు ఆ చిదగ్ని కుండంలోంచి, అగ్నిహోత్రంలోంచి
ఆ పరాశక్తి ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించిన తల్లిని ఒక్కసారి నమస్కారం చేసుకుంటే చిదగ్నికుండ సంభూత, అక్కడి నుంచి వస్తుంది ఆ తల్లి. ఎందుకు వస్తుంది అంటే దేవకార్య సముద్యత, దేవకార్యం కోసం వచ్చింది. దేవకార్యం అంటే దేవతల పని, దేవతల పని అంటే లోకక్షేమం, మరేమిటో కాదు. లోకక్షేమం కోసం అమ్మవారు ఆవిర్భవిస్తున్నారు. నేను ఇంతకు ముందు అమ్మవారు అంటే చెప్పాను మీకు, లలిత మహా త్రిపుర సుందరి అని నేను వర్ణించినప్పుడు ఎక్కడ రూపం చెప్పలేదు, శక్తి అన్నాను. శక్తికి రూపం ఉందా? శక్తికి రూపం లేదు, కానీ శక్తి కనుక ఏ రూపమైనా స్వీకరించగలదు. జాగ్రత్తగా వినాలి మీరు. శక్తికి రూపం లేదు అని అనడం కాదు, రూపం లేదు కానీ రూపం స్వీకరించలేదు అనకూడదు. స్వీకరించలేదంటే అసమర్థురాలు. శక్తి సమర్థవంతమైనది కనుక ఏ రూపమైనా స్వీకరిస్తుంది. అందుకే మీరు చెప్పాలి, మా దేవుడికి రూపం ఉంది, రూపం లేదు. రూపం లేదు కానీ ఏ రూపమైనా స్వీకరించగలదు, అది మా హిందూ దేవతల శక్తి అని మనం చెప్పగలగాలండి. కానీ భగవంతుడు రూపం స్వీకరించగలడు, కానీ రూపం లేకపోవచ్చు గాక. ఎందుకు స్వీకరిస్తారంటే దేవకార్య సముద్యత, మనం రక్షించడం కోసం రూపాన్ని స్వీకరిస్తాడు. అలాగా అందరిలో వ్యాపించిన శక్తి ఇప్పుడు ప్రార్థనకు రూపం ధరించి వస్తుంది. ఎంత అద్భుతంగా రూపం ధరించిందంటే ఎదురుగా పూజిస్తున్న శివుడికి కనబడుతుంది రూపం. దేవకార్య సముద్యత. ఒక్కసారి ఆ రూపం సాక్షాత్కరించగానే కాంతికి కళ్ళు కొంత అలవాటు పడితే అప్పుడు రూపం గోచరిస్తుంది. ఆ కాంతి ఎలా ఉందంటే ఉజ్జద్భాను సహస్రాభ, ఉజ్జద్భాను సహస్రాభ. వేల కొలది ఉదయ సూర్యులు ఒక్క చోట ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఎర్రని కాంతులు వస్తున్నాయి అగ్నిహోత్రం నుంచి. అంత కాంతి పుంజ మధ్యంలో క్రమంగా 4 చేతులతో అమ్మవారు కనబడుతున్నారు. చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాశాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక. పై చేతిలో పాశము, మరొక చేతిలో అంకుశము, 2 చేతుల్లో చెరకు విల్లు పువ్వుల బాణాలు పట్టుకుని ఆ తల్లి ప్రత్యక్షమైంది. ముందుగా ఆ తల్లి యొక్క కిరీటం గోచరిస్తుంది. అగ్నిహోత్రంలోంచి వస్తూ ఉండగా కనిపిస్తున్న చూపిస్తున్నారు అద్భుతమైన కిరీటం. ఆ కిరీటము ఎంత చక్కగా భాషిస్తున్నది అంటే కురువింద మణిశ్రేణి కనకోటీర మండిత. మాణిక్యాలు కెంపులు పొదిగిన కిరీటంతో అమ్మవారు ప్రకాశిస్తున్నారు. ఆ కిరీటం కింద అద్భుతమైనటువంటి నుదురు కనబడుతుంది. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. దానిపై కస్తూరి తిలకం నుదుటి మీద ప్రకాశిస్తున్నది. ముఖచంద్ర కళంకాభ మృగనాభ విశేషిక. ఆ తర్వాత కనుబొమలు కనిపిస్తున్నాయి. ఈ కనుబొమలు ఎంత అందంగా తీర్చిదిద్దబడ్డాయంటే ఒక మంచి మంగళకరమైన ఇంటికి తోరణంలా ఉందిట. ఏమిటి ఆ కనుబొమలు? అందుకే అద్భుతమైన ఆ ముఖము, అందులో ఉన్న కనుబొమలు. అష్టమీ చంద్ర విభ్రాని దళికస్థల శోభిత, ముఖచంద్ర కళంకాభ మృగనాభ విశేషిక, వదనస్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక, వక్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన. అమ్మ ముఖంలో సౌందర్యం కెరటాల్లో కదులుతుంది, అంత అందంగా ఉంది. సౌందర్యం అక్కడ ప్రవహిస్తుంటే ప్రవాహంలో ఈదుతున్న 2 చేపల్లా ఉన్నాయి అమ్మవారి కళ్ళు. అంత రమ్యమైన కళ్ళుతో లోకాన్ని దయతో చూస్తున్నాయి. అందుకే చేపల్లా కదులుతున్న కళ్ళు ఆ మీనాక్షి ప్రకాశిస్తున్నది ఇక్కడ. మీనాభలోచన. ఆ తర్వాత అమ్మవారి యొక్క నాసిక సంపెంగలా కనిపిస్తుంది. చంపక కుసుమంలా ప్రకాశిస్తున్నది నాసిక. అద్భుతమైనటువంటి చెక్కిళ్ళు, రమ్యమైన చెవులు, వాటి కుండలాలు గోచరిస్తున్నాయి. ఆ తర్వాత అమ్మవారు నవ్వుతుందండి. ఎంత అందమైన నవ్వు అంటే కామేశ్వరుడు ఆ నవ్వులు మునిగిపోయిట. మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస, అనాకళిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, కామేశ బద్ధ మాంగళ్య సూత్రశోభిత కంఠర. అద్భుతమైన కంఠం. ఆ కంఠంలో శివుడు కట్టిన మంగళసూత్రంతో ప్రకాశిస్తున్నది. చతుర్బాహువుల్లో చెరక విల్లు, పువ్వుల బాణాలు, పాశాంకసాలు ధరించి ఎర్రని చీర కట్టుకుని ప్రకాశిస్తున్న తల్లి. రమ్యమైన ఆ వస్త్రం ధరించి కటి దగ్గర రమ్యమైన వడ్డాణంతో ప్రకాశిస్తున్నది. ఆ పాదములు పద్మముల వలె ప్రకాశిస్తున్నాయి. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, సింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. ఆ రమ్యమైన మువ్వల పట్టీలతో ఉన్న పాదాలతో ఉన్న తల్లి అగ్నిహోత్రంలో తమ స్వరూపాన్ని చూపించింది. పరమేశ్వరుడు స్తోత్రం చేస్తున్నాడు. అప్పుడు ఆ తల్లి తనలో అంటే అగ్నిహోత్రంలో పడ్డ ప్రతి దేవతని తిరిగి తన నుంచి వ్యక్తం చేశారండి. అది రహస్యం. అంతకుముందు దేవతలు అగ్నిహోత్రంలో పడ్డారని తెలుసుకున్నారు కదా. ఏమయ్యారు ఆ దేవతలందరూ? అగ్నిహోత్రంలో ఉన్న అమ్మవారే ఆ దేవతలంతటి తను లీనం చేసుకుని ఇప్పుడు వాళ్ళని శక్తినిచ్చి బయటకు తీసుకొచ్చారు. అంతకుముందు అగ్నిహోత్రంలో పడ్డప్పుడు వాళ్ళ శక్తిహీనులు. ఇప్పుడు అమ్మవారి వాళ్ళని తిరిగి శక్తితో సృష్టించింది. అంటే వాళ్ళు ఇప్పుడు ఎలా వచ్చారంటే ఛార్జ్ అయ్యి వచ్చారు ఒక్కొక్కరు కూడా. అంతకుముందు ఛార్జ్ అంతా అయిపోయింది, ఇప్పుడు ఛార్జ్ అయ్యారు.
వాళ్ళలో ఛార్జింగ్ పవర్ ఎవరంటే అమ్మవారే, వాళ్ళలో ఛార్జింగ్ ఇచ్చింది వాడే. దాంతో దేవతలు అమ్మవారి నుంచి వ్యక్తమవుతున్నారండి. ఒక్కొక్క అవయవం నుంచి ఒక్కొక్క దేవత వచ్చారట. దీన్ని బట్టి అమ్మవారి శరీరం మనలాంటి శరీరం కాదు. ఆ శరీరం శిరస్సు నుంచి పాదాల వరకు మంత్రమయం, శక్తిమయం, దేవతామయం. అంతేగాని మాంసమయం కాదు, రక్తమయం కాదు. అంటే అమ్మవారి స్వరూపం అంటే శక్తిమయం, మంత్రమయం, దేవతామయం. అది అమ్మవారి స్వరూపం. అంతేగాని రక్త మాంసాలతో మనలాంటి దేహం కాదు. ఇది నమస్కరించేటప్పుడు మనకు ఎరుక కలిగి ఉండాలి. అమ్మవారు ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క దేవతాశక్తి ఉంది. అది కంటి నుంచి సూర్యుడు, శిరస్సు యొక్క వెంట్రుకల నుంచి యముడు సృష్టింపబడ్డాడు, చేతుల నుంచి ఇంద్రుడు వచ్చాడు, నాసిక నుంచి వాయుదేవత వచ్చింది. అమ్మ విరాట్ రూప, వీరారాధ్య, విరాట్ రూప, విరజ, విశ్వతోముఖి. అది విశ్వశక్తులన్నీ తల్లి అందున్నాయి. ఆ కారణం చేత ఒక్కొక్క అవయవం నుంచి ఒక్కొక్క దేవతలు వచ్చారంటే అర్థం ఏంటి? దేవతల శక్తులన్నీ అమ్మ శరీరంలోనే ఉన్నాయి. అయితే అమ్మ శరీరం నుంచి దేవతలు వచ్చారంటే అమ్మ శరీరం ఖాళీ అయింది అనుకోవద్దు. దీపం నుంచి దీపం వెలిగించాము అంటే ముందు దీపం ఉన్నట్టే లెక్క. కనుక అమ్మ అనే మహాదీపం నుంచి దేవతలనే చిన్న దీపాలు వచ్చారండి. తెలుసుకోండి, ఎందరి దేవతలకు కారణమైన శక్తి ఎవరు? ఎన్ని దీపాలు వెలిగించిన అగ్ని ఒక్కటే. అందరి దేవతల శక్తి ఎవరో ఆవిడ దేవదేవి, జగన్మాత, మహాదేవి. లలితా త్రిపుర సుందరి ఇక్కడ ప్రకాశిస్తున్నారు. అప్పుడు అమ్మ వల్ల వచ్చిన దేహాలతో ఉన్న దేవతలందరూ అమ్మవారికి నమస్కరించారు, ఋషులు నమస్కరించారు. దేవర్షిగణ సంఘాత స్తూయమాన ఆత్మవైభవ. అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారితో మాట్లాడినారు, నువ్వు ఇక్కడికి వచ్చిన దేవతలకు శక్తిని ఇవ్వడానికి, లోకాన్ని పీడించే రాక్షసుని సంహరించడానికి. మొదటి పని అయ్యింది, దేవతలకు శక్తి వచ్చింది. ఇప్పుడు లోకక్షేమం కోసం అసుర సంహారం చేయాలి. అసురుడు భండాసురుడు ఉన్నాడు. అమ్మ నువ్వు అందుకు వచ్చావు తల్లి, నువ్వు ఇప్పుడు అసుర సంహారం చేయాలి అని అనగానే అమ్మవారు సరేనని అంగీకారం చేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక మాట అనుకున్నాడు, ఇప్పుడు అమ్మవారేమో రాక్షసుడితో యుద్ధం చేయబోతుంది. అమ్మవారి లోకం ఎక్కడో మణిద్వీపం అనే లోకం ఉంది ఆ తల్లికి. ఇప్పుడు లోకక్షేమం కోసం అగ్నిహోత్రంలోంచి వచ్చింది. ఆ రాక్షసుడికేమో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు శూన్యక పట్టణం. మరి అమ్మవారు యుద్ధానికి వెళ్ళినప్పుడు అమ్మవారికి రాజధాని నగరం ఉండాలి కదా. కానీ అమ్మవారికి రాజధాని నగరం నిర్మాణం చేయాలి అనుకుని బ్రహ్మదేవుడు విశ్వకర్మని పిలిచాడు. బ్రహ్మదేవుడు ఆజ్ఞ మేరకు విశ్వకర్మ వచ్చి అమ్మవారికి ఒక రాజ్యాన్ని నిర్మాణం చేయాలనుకున్నాడు. అది మేరు పర్వత శిఖరం మీద నిర్మాణం చేయాలనుకున్నాడు. అయితే అమ్మవారికి ఇక్కడ రాజ్యం నిర్మించాలంటే అమ్మవారు అక్కడ ఎలా ఉంటారు, మణిద్వీపులు అలాగే ఉంటారు, అంతే కదండి. ఆ తల్లి వస్తే ఆ తల్లికి లోటు లేకుండా తన ఇంట్లో తాను ఉన్నట్టే ఏర్పాటు చేయాలి. అందుకు విశ్వకర్మ ఏం చేశాడంటే అమ్మవారికి నగరాన్ని నిర్మాణం చేశాడు. ఆ నగరం పేరు శ్రీమన్నగరం. శ్రీమన్నగర నాయిక అని చదువుతున్నారు కదా. ఆ శ్రీమన్నగరం అని అద్భుతమైన నగరాన్ని నిర్మాణం చేశాడు. మణిద్వీపం ఎలా ఉంటుందో అలాగే నిర్మాణం చేశాడు. అది కూడా మేరు పర్వత మధ్యలో పెట్టాడు, సుమేరు మధ్య శృంగస్థ. ఆ శ్రీమన్నగరం చుట్టూ ఒక అమృత సముద్రం ఉంది. దాని మధ్యలో చింతామణి ద్వీపం, చింతామణులతో కూడిన ద్వీపం ఉంది. ఆ ద్వీపం మధ్యలో శ్రీమన్నగరం. ఆ శ్రీమన్నగరంలో 25 ఆవరణలు ఉన్నాయి. ఈ ఆవరణలు దాటి మధ్యలోని అద్భుతమైనటువంటి చింతామణి గృహం ఉంది. దాని చుట్టూ పద్మాల వనం ఉంటుంది, మహాపద్మాటవీ సంస్థ. అదే కదంబ వనం ఇత్యాదులన్నీ ప్రకాశిస్తాయి. వాటి మధ్యలో చింతామణి గృహం. ఆ చింతామణి గృహంలో అమ్మవారు ఆసీనురాలే ప్రకాశిస్తున్నది ఇక్కడ. అలా అమ్మవారు అక్కడ పట్టాభిషిక్తురాలైంది. ఇప్పుడు భండాసురుడితో యుద్ధానికి వెళ్ళాలి. ఎప్పుడైనా ఆవిడతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ శక్తులు ఏమిటో స్టడీ చేయాలి. దానికి తగ్గట్టు మనం కూడా శక్తులు పుంజుకోవాలి. భండాసురుడు పక్కన ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పేర్లు మర్చిపోలేదు కదా, విశుక్రుడు, విషంగుడు. ఇప్పుడు అమ్మవారేమో ఒక్కరే ఉన్నారు. దేవతలు అన్నారు, అమ్మ మేము యుద్ధానికి రావాలని. ఆవిడిచ్చిన శక్తితో బతుకుతున్న వాళ్ళు ఆవిడికే సహాయపడతారండి. మీరు హాయిగా కూర్చోండి, నేను యుద్ధం చేస్తానండి. అమ్మ భండాసురుడి సేనలు, రాక్షస గణములు కోట్లు పడుతున్నారు. పైగా ఇద్దరు, ఒక మంత్రి, ఒక సేనాధ్యక్షుడు, విశుక్రుడు, విషంగుడు ఉన్నారు. నువ్వు ఒక్కర్తివే కదా తల్లి అంటే, నేను ఒక్కర్తిలా కనబడతాను కానీ నేను అనేక శక్తులు ఉన్నాయి, మీరు చూస్తూ ఉండండి అన్నది. ఒక చిన్న నవ్వు నవ్వింది అంతే. అమ్మవారి నుంచి అనేక శక్తులు బయటకు వచ్చాయి. సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్టు అమ్మవారి నుంచి శక్తులు వచ్చాయి. ఆ శక్తులన్నీ కూడా బండాసుర సైన్యాన్ని సంహరించడానికి సిద్ధంగా ఉన్నాయి. బండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. బండాసుర సైన్యాన్ని సంహరించడానికి అమ్మ నుంచి వచ్చిన శక్తులని సైన్యంగా మారిపోయాయి. అయితే అమ్మ నుంచి కూడా ఇద్దరు ప్రధాన శక్తులు వచ్చారు. ఎలాగైతే బండాసురుడి పక్కన విశుక్రుడు, విషంగుడు ఉన్నాడు, ఇప్పుడు అమ్మవారి నుంచి ఇద్దరు శక్తులు వచ్చారు. అమ్మవారు సంకల్పం చేశారు అంతే. ఒక్క నేను ఎన్నో శక్తులుగా మారి ఈ లోకానికి క్షేమం చేస్తానని సంకల్పించారు.
సంకల్పానికి ఇచ్ఛ అని పేరు. ఆ సంకల్పం చేసిన అమ్మ పేరు ఇచ్ఛాశక్తి. ఏ విధంగా ఇదంతా కూడా చెయ్యాలి, ఎలా నడపాలి సైన్యాన్ని, ఎలాగ ప్లాన్ వేయాలి, ఎలాంటి జ్ఞానం చూపించాలనే ఆలోచన అమ్మ నుంచి వచ్చింది. ఆలోచన శక్తి పేరు శ్యామలాదేవి. ఈ తల్లికి జ్ఞానశక్తి అని పేరు. అర్థం యుద్ధం చేసినప్పుడు బలం ప్రయోగించి సైన్యాన్ని నడపాలి, దానికి శారీరకమైన పటుత్వం కావాలి, అది క్రియ చేస్తుంది. ఆ క్రియాశక్తి మూడవది. ఆ క్రియాశక్తి పేరు వారాహి. కనుక అమ్మ యొక్క జ్ఞానశక్తి పేరు శ్యామల, క్రియాశక్తి పేరు వారాహి. అమ్మ సంకల్ప శక్తి పేరు ఇచ్ఛాశక్తి, దాని పేరు లలిత. ఇప్పుడు ఈ స్వరూపాన్ని ఒక్కసారి ధ్యానించండి. ఇచ్ఛాశక్తి లలిత, జ్ఞానశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి. మధ్యలో లలితం ఉంది, కుడి చేతి వైపు జ్ఞానశక్తి శ్యామలాదేవి ఉంది, ఎడం చేతి వైపు వారాహిదేవి ఉంది. ఈ మూడింటి మధ్యలో అమ్మ ప్రకాశిస్తుంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అంటే. మూడు రూపాలు అన్నాం కానీ మూడు కలిపి ఒకే శక్తి, ఒకే శక్తి మూడు రూపాలుగా అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రపంచంలో ఈ మూడు లేకపోతే ఏదీ లేదు. మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారన్నా ముందు మీకు రావాలనే ఇచ్ఛ ఉండాలి, ఎలా రావాలో జ్ఞానం ఉండాలి, వచ్చిన తర్వాత క్రియ ఉండాలి. మూడు ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఇంట్లో వంట వండాలన్న ఇచ్ఛ ఉండాలి, వండే జ్ఞానం ఉండాలి, వండటం అనే క్రియ జరగాలి. కానీ ప్రతిదానికి మూడు ఉంటాయి. అలాగే ప్రపంచాన్ని చెయ్యాలనే పరమేశ్వర ఇచ్ఛాశక్తి, చేసే తెలివి జ్ఞానశక్తి, చెయ్యడం క్రియాశక్తి. ఈ మూడు ప్రపంచంలో ప్రతి చోట కనబడతాయి. ఆ మూడే అమ్మ రూపాలు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మూడింట్లో ఏ శక్తి కావాలి మనకి? మూడు కావాలి కదా. అది అమ్మకి తెలిసి మూడు తానే ప్రకాశిస్తున్నది. ఆ మూడింటిని కలిపి మనం నమస్కారం చేసుకుంటున్నాం. మూడు తానే, ఒకరే మూడు అయ్యారు. ఇక ఆ తర్వాత అమ్మ సంకల్పంతో ముందు ఒక శక్తి, వెనక ఒక శక్తి వచ్చి ఉన్నాయి. అది సంపత్కరి, అశ్వారూఢ అని రెండు శక్తులు వచ్చాయి. సంపత్కరి అమ్మవారి సైన్యంలో ఉన్న ఏనుగు బలాలు, గజబలాలు అంటారు కదా, ఆ గజబలానికి నాయకురాలు సంపత్కరి. అశ్వబలం ఉంటుంది, అశ్వబలానికి నాయకురాలు అశ్వారూఢ. ఇప్పుడు యుద్ధం నడపడానికి వచ్చిన రెండు శక్తులు. మొత్తం అమ్మవారి మిగిలిన సైన్యం అంతా సిద్ధంగా ఉంది. ఈ లోపల భండాసురుడు తన సైన్యంతో తాను యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధం అద్భుతంగా జరుగుతుంది. పైగా దేవతలు మాత్రం చూస్తూ ఉండడమే, వాళ్ళు ఏం చేయడానికి లేదు. అమ్మవారు గెలుపు సాధించిన ప్రతిసారి జై లలిత, జై లలిత అంటారు అంతే. ఇంతకు మించి వాళ్ళు చేసేదే ఉంది, దండం పెడుతూ ఉండడమే. అద్భుతంగా జరుగుతుంది యుద్ధం. అందులో భండాసురుడి సైన్యం రకరకాల విన్యాసాలు చేస్తుంటే అమ్మవారి సైన్యం సమాధానం చెప్తున్నది. ఇలా జరుగుతుంటే ముందుగా భండాసురుడి దగ్గర దుర్మధుడు అని రాక్షసుడు ఉన్నాడు. వాడిని పంపించాడు యుద్ధానికి. పంపితే వాడిని సంపత్కరీదేవి సంహారం చేసింది. ఆ తర్వాత కురుండు అని మరో రాక్షసుడు వచ్చాడు. వాడి అశ్వారూఢ అమ్మ సంహారం చేసింది. ఇది చూస్తూ ఉంటే విశుక్రుడికి ఒక భయం కలిగింది. మనం ఇంతవరకు బలవంతులం అనుకున్నాం, తీరా ఇప్పుడు యుద్ధానికి వచ్చేందుకు ఆడది మాత్రమే కాబట్టి జయించవచ్చు అనుకున్నాం. కానీ ఆడది సామాన్యురాలు కాదు. అందుకే ఎప్పుడు ఆఫ్టర్ ఆల్ ఆడది అనకూడదండి, మహాప్రమాదం గుర్తుపెట్టుకోండి. శక్తి ఏ రూపంలోనైనా రావచ్చు, దేనిని తక్కువగా చేయకూడదు. దేనిని తక్కువ చేసేమో దానిలోంచే శక్తి పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం. అందులో శక్తి ఎప్పుడు స్త్రీ రూపంలోనే కనబడుతుందంటే స్త్రీయే శక్తి అని తెలుసుకోవాలి, శక్తియే స్త్రీ అని తెలుసుకోవాలి. స్త్రీని గౌరవించినంతసేపే ప్రపంచం క్షేమంగా ఉంటుంది. అందుకే మనం తల్లి కడుపులోంచి వచ్చి మొదటి తల్లినే చూస్తాం, తల్లి చెప్తే లోకాన్ని చూస్తాం. అందుకే శక్తి, తల్లి, స్త్రీ మూడు ఒకే స్వరూపంగా మనం గమనిస్తున్నాం అక్కడ. అది ఎప్పుడు ఎవరిని తక్కువగా చూడకూడదు. ఒకప్పుడు రాక్షసుడు ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు నాకేం పర్వాలేదు, దేవతల చేతిలో రాక్షసుల చేతిలో చావు లేకుండా ఉంటే చాలు, ఆడవాళ్ళు పర్వాలేదే అన్నాడు. శక్తి ఆరోపాలను వచ్చి మహిషాసురుడు మొదలైన వాళ్ళని కొట్టేది గుర్తుపెట్టుకుంటే. ఇంకొక ఆయన వచ్చి నరవారుడులో ఆఫ్టర్ ఆల్ ఏం పర్వాలేదు, మన రాక్షసుడు కదా అన్నాడు. ఆరోపణలోనే వచ్చి కొట్టాడు రామచంద్రమూర్తి, హనుమంత స్వామి మొదలైన వారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. పైగా ప్రాణం ఉన్నవి కానీ ప్రాణం లేనివి కానీ పగలు కానీ రాత్రి కానీ నేను చావకూడదు అనుకున్నాడు ఒక తెలివైన వాడు. వాడిని మించిన తెలివితో పరమాత్మ నరసింహ రూపంలో ఉన్నాడు. కానీ మన తెలివితేటలు దేనికి పనికిరావు, భగవత్ శక్తి ఉంది. అందుకే దేన్ని తక్కువగా తీసేయకూడదు. ప్రతి దానిలో పరమేశ్వరుడు ఉన్నాడని తెలుసుకోవాలి. అనే హిందూ మతం గొప్పతనం. ఇక్కడ ప్రతి దానిలో పరమాత్మ ఉంటాడు. అది తెలిసి నమస్కరిస్తే పరమాత్మ ప్రతి దాంట్లో నుంచి మనం రక్షిస్తాడు. మొత్తానికి రాక్షసులు అంతకు ముందే అనుకున్నారు, ఒక స్త్రీ వచ్చి మనతో యుద్ధం చేస్తుందట. ఇంతవరకు మన దేవతలనే గడగడలాడించాం ఇదంతా అనుకున్నారు. కానీ యుద్ధం జరుగుతున్నంతసేపు వాళ్ళ భయం మొదలైంది. వాళ్ళు పంపిస్తున్న రాక్షస బలాలన్నీ అమ్మవారి దగ్గర ఉన్న పరివార బలం దగ్గర పోతున్నాయి. దాంతో విశుక్రుడు ఒక మాయావి, ఇతను ఒక యంత్రాన్ని తయారు చేశాడు. ఆ యంత్రంలో భయంకరమైన విఘ్నశక్తులన్నీ పెట్టాడు.
అంటే విఘ్నం కలిగించే శక్తులు. విఘ్నాలంటే తెలుసు కదా, మన దగ్గర అన్నీ ఉంటాయి, తీర చెయ్యబోతే ఇవి పని చేయవు, దానిపైన విఘ్నం. అలాంటి విఘ్న శక్తుల్ని ఆ యంత్రంలో పెట్టి చేతబడిలాంటి ప్రయోగం చేసి ఆ శిలా యంత్రాన్ని అమ్మవారి శక్తిశాల మధ్యలో విసిరిశాడు విశుక్రుడు. అది పనిచేశాడు. అమ్మవారి దగ్గర శక్తిశాలి నెమ్మదిగా బలహీనమైపోయాయి. కానీ అమ్మవారి దగ్గర శ్యామావారాహి మాత్రం బలంగానే ఉన్నారు. కానీ ఏం జరిగిందో వాళ్ళకి తెలియలేదు. ఏదో మొత్తానికి జరిగి శక్తిశాలన్నీ ఇదివరకు ఉన్న ఉత్సాహంతో లేవు. యుద్ధానికి రండి అని పిలిస్తే ఏమి యుద్ధం చేస్తాం, యుద్ధం చేసే ప్రయోజనం వేదాంతాలు చెప్తున్నాయి. ఏదో జరిగింది అని అమ్మవారికి చెప్పారు. అమ్మ ఏదో జరిగింది, మన శక్తిశాలన్నీ బలహీనమైపోయాయి, ఇప్పుడు ఏం చేయాలి అంటే అమ్మవారికి తెలుసు. శివుడి వైపు చూసుకుని నవ్వు నవ్వారు. ఆయన ఒక నవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూడగానే అమ్మవారికి ఆనందం కలిగి మళ్ళీ నవ్వింది అమ్మవారు. అప్పుడు అమ్మవారి నవ్వులోంచి ఒక ఆయన పుట్టుకొచ్చాడండి, మహానుభావుడు. అమ్మవారి నవ్వు, ఈ నవ్వును ఆలోచించాడు. అమ్మ నవ్విందంటేనే నవ్వులో ఆనందం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అంటే ఏం జరిగిందో నాకు తెలుసు అన్నట్టు నవ్వింది ఆవిడ. మరి ఎవరిని చూసి నవ్వింది? శివుణ్ణి చూసి నవ్వింది. ఒకరిని చూసి ఒకరు నవ్వుతారు, ప్రేమ ఉంటే అది ఉంటుంది. అదే రోజు చూసి మొహం కదా అంతసేపు నవ్వుతాం అంటాం. ప్రేమ ఉన్నప్పుడు నవ్వు వస్తుంది. వాళ్ళు ఆయన చూడగానే ఆనందంగా నవ్వింది. ఆయన అంత గొప్పవాడు అంటే నవ్వి తిరిగి నవ్వాడు. అందుకే నవ్వినా నవ్వకుండా అలా కూర్చోలేదు, ఆయన నవ్వాడు. ఆయనకి ప్రేమ ఉంది కదా. ఆ నవ్వు చూసి మళ్ళీ నవ్వింది ఆవిడ. రెస్పాన్స్ అంత శివుడు శక్తి యొక్క ప్రేమ ఆ నవ్వులో కనబడింది. శివుడు శక్తి కలిసిన ప్రేమ. ఆ ప్రేమలోంచి శివుడు శక్తి కలిసిన వాడు పుట్టాడు. ఆయన పేరేమిటి అంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆయనంటే మా లక్ష్మీ గణపతి మామూలు. అందులో శక్తి శివుల కలయికలోంచి వచ్చాడు కనుక ఆయన శివశక్తులతో వచ్చాడు. ఆ శక్తి పేరు లక్ష్మి, ఆయన పేరు గణపతి. రెండు ఇదే తెలుసుకోవాలి. ఆయన వచ్చి అమ్మ ఏం చేయాలన్నాడు. నీకు చెప్పాలి రానైనా, నీకేం చెప్పక్కర్లేదు, నీకు తెలుసు, నువ్వు చూసుకో, ఏం జరిగిందో నీకే తెలుసు. ఎవరు ట్రేస్ చేయలేకపోతున్నారు, నీకు అన్నీ తెలుస్తే వెళ్ళదు. గణపతి దగ్గర ఏం కోరుకోక్కర్లేదు, దండం పెట్టండి చాలు, ఏం చేయాలని చూసుకుంటాడు. అంత శక్తిమంతుడు. ఆయన తిన్నగా వచ్చాడు, చుట్టూ చూశాడు. అక్కడ వాడు వేసిన యంత్రం కనబడింది. వెంటనే యంత్రం చేత్తో పట్టుకుని తన దంతానికి కొట్టాడు. అంతే, యంత్రం పిండి అయిపోయింది మొత్తం. యంత్రం బలహీనమైపోగానే శక్తిశాలకు మళ్ళీ శక్తి పుంజుకొచ్చి మేము రెడీ అన్నారు. ఇది చూశాడు విశుక్రుడు. అమ్మో వీడు కూడా వింత రాక్షసుడు, ఏనుగుమొహంతో ఉన్నాడు అనుకున్నాడు. వింత రాక్షసుడు, ఇది దేవత, వాడు రాక్షసుడు. వీడు ఏనుగు మొహంతో ఉన్నాడు, వీడిని జయించాలి అంటే మన దగ్గర తగ్గ రాక్షసుడు ఉన్నాడా లేదా అని ఆలోచించాడు. భండాసుర సైన్యంలో అక్కడ వాడు గజాసురుడు రాక్షసుడు దొరికాడు. వాడే సామాన్యుడు కాడు, వాడి వెనకాల బోల్డ్ అంతమంది సేనలు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకుని గజాసురుడు యుద్ధానికి వచ్చాడు. ఇది వింత రాక్షస సేన. శక్తిసేనకు అంతుపట్టట్లేదు. వీళ్ళతో ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆ గణపతి నేను చూసుకుంటానని ఒక్కసారి వెళ్ళి విదిలించేటండి. విదర్చగానే రామకోపాల్లోంచి 7 కోట్ల మంది వినాయకులు బయటకు వచ్చారు. 7 కోటి మహామంత్ర మంత్రితావయవద్యుతి. ఏమనుకుంటున్నారు మన గణపతి అంటే? ఏదో చూడడానికి ఎంత కనబడుతున్నాడు అనుకున్నారు. ఆయన ఒక్కసారి విజృంభించితే వక్కడుతున్న మహాకాయ సూర్యకోటి సమప్రభ. సామాన్యం కాదు, కనబడుతున్న ఆ రూపంలో 7 కోట్ల మంది గణపతులు ఉన్నారు, మామూలుగా. అంటే ఒక్క గణపతి 7 కోట్ల వినాయకులు పెట్టాయి. ఆ 7 కోట్ల మంది వినాయకులు బయటకు వచ్చారు. రకరకాల వాహనాలతో, మూషిక వాహనం, కొంతమంది సింహవాహనం, రకరకాల వాహనాలతో వచ్చి గజాసురుడు చుట్టూ ఉన్న సైన్యానంతటి సంహారం చేశారు. తర్వాత గణపతి సంకల్పించుకోగానే తిరిగి రాళ్ళు లీనమైపోయారు వాడు. అప్పుడు గణపతి గజాసురుడిని సంహారం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ సంతోషమేనా అన్నాడు. శభాషణైనా మంచి పని చేశాను. అలా అమ్మని నమస్కారం చేసుకుంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్రం ప్రహర్షిత. గణపతి చేసే నిర్వాహానికి అమ్మవారు ఆనందంగా నవ్వారు. శభాషణ పిల్లాడిని అభినందించారు. వాడి తర్వాత విషంగుడని రాక్షసుడు ఉన్నాడు కదా, వీడేం చేశాడంటే ఇలా లాభం లేదు, మన యుద్ధం చేస్తుంటే ఆవిడ శక్తులు చాలా విజృంభిస్తున్నాయి. రాత్రి కూడా యుద్ధం చేయరు, విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి అందరూ విశ్రాంతి తీసుకుని యుద్ధం చెయ్యకూడదు, రాజనీతి యుద్ధనీతి. మనం ఏం చేయాలంటే నీతి తప్పిన వాడిని రాక్షసుడు అంటారు కనుక వీళ్ళు రాత్రి యుద్ధం అని ఉన్నప్పుడు మనం వెనక నుంచి వెళ్ళి దాడి చేద్దాం అని ఒక 15 మంది ట్రైన్డ్ సైనాధ్యక్షులు తీసుకువెళ్ళాడు విషంగుడు. వాళ్ళ రాత్రిపూట చీకటిలో నల్ల ముసుగులు కప్పుకుని వెనక నుంచి వెళ్ళి అమ్మవారి రథాన్ని అంటే శ్రీచక్రాన్ని దెబ్బతీయడం మొదలుపెట్టారు. అక్కడ శ్రీచక్రం పైన బిందువు దగ్గర అమ్మవారు కూర్చున్నారు. ఆవిడ చుట్టూ 15 మంది శక్తులు కూర్చున్నారు. ఈ 15 శక్తులు అమ్మవారి యొక్క ఆజ్ఞతో శ్రీచక్రం నుంచి క్రిందికి దిగి వచ్చి ఈ 15 మంది రాక్షసుని సంహరించారు.
వాళ్ళ పేర్లు ఏమిటయ్యా అంటే కామేశ్వరి, భగవాని, నిత్యకున్న, పేరుండ, వన్నివాసిని, మహామంత్రేశ్వరి, శివదూతి, త్వరిత. మీరు కర్కమాలో చదువుతారే 15 మంది దేవతలు వాళ్ళకి నిత్యాదేవతలు అంటారు. వాళ్ళు పరాక్రమించి ఈ 15 అసుర శక్తిని నాశనం చేశారు. ఆ 15 మంది దేవతలు వీళ్ళు ఎవరయ్యా అంటే మన పాడ్యము నుంచి పూర్ణిమ వరకు ఉన్న తిథుల దేవతలండి. ఈ దేవతలే మళ్ళీ కృష్ణపక్షంలో కూడా వస్తారు. అంటే కాలశక్తులు 15. ఈ 15ని స్మరిస్తే మనకు కాలం బాగుంటుంది. 15 అమ్మవారి యొక్క కాలశక్తులే 15 మంది నిత్యాదేవతలు. నిత్యా పరాక్రమోటోప నిరీక్షణ సముత్సుక. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి రాక్షస సంహారం చేశారో అప్పుడు వారాహిదేవి, శ్యామలాదేవి ఒక ఆలోచన చేశారు. అమ్మా, మనం రాత్రి ప్రశాంతంగా ఉంటే యుద్ధం చెయ్యము అని నియమానికి కట్టుబడి మనం ఉన్నప్పుడు వాళ్ళు నియమంలో ఉండాలి. కానీ వీళ్ళు నియమం తప్పొచ్చారు. కానీ రాక్షసులు నియమం తప్పుతారు కనుక మనం ఎప్పుడు రక్షణలో ఉండాలి. నువ్వు మహారాణి వస్తూ ఉంటే నీకు తగిన రక్షణ మేము ఏర్పాటు చేయలేకపోయాం. ఇప్పుడు చేస్తాం. నీ చుట్టూ ఒక కోట లాంటి ప్రాకారం కడతాం. ఈ ప్రాకారం చేయడానికి నీ దగ్గర ఉన్న 15 నిత్యాదేవతల్లో ఒక శక్తి మాకు కావాలి అన్నారు. ఆ 15 నిత్యాదేవతల్లో జ్వాలామాలిని అనే శక్తి, ఆవిడ చతుర్దశి తిథి అధిదేవత. ఆవిడ అగ్నిస్వరూపంతో ఉంటుంది. ఆవిడ వచ్చి నేను చూసుకుంటానని అగ్నిని విస్తరింపజేసి అమ్మవారి చుట్టూ ప్రాకారం కట్టారండి. జ్వాలామాలిని కాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా అద్భుతమైన ప్రాకారం కట్టారు. ఇప్పుడు అమ్మవారి సైన్యం అంతా ప్రాకార మధ్యలో ఉంది. ఒక్కసారి ఊహించుకుంటే అమ్మవారి శ్రీచక్రంపై నిలబడి ఉన్నారు. ఇటు అటు శ్యామవారాహి ఉన్నారు. ఎదురుగా సంపత్కరి, వెనకాల అశ్వారుడ, మొత్తం శక్తిశాలి ఉన్నాడు. చుట్టూ జ్వాలామాలిని కాక్షిప్త వన్ని ప్రాకారం ఉన్నది. ఇప్పుడు ఆ కోటలో అమ్మవారు ఉంటూ అక్కడి నుంచి యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నారు. అది చూసి ఆ రాక్షసులు మరింత ఆశ్చర్యపోయారు. దెబ్బతిద్దామన్న ప్రతిసారి మనం దెబ్బతింటున్నాం, అమ్మవారి శక్తులు విజృంభిస్తున్నాయి. ఇలా అనుకుంటుంటే అప్పుడు ఇంకా లాభం లేదు. విశుక్రుడు, విషంకుడు యుద్ధానికి వచ్చారు. ఒక్కొక్కరు అనేక సైన్యాలతో వచ్చారు. ఆ విజృంభిస్తూ ఉంటే శ్యామవారాహి తమ సేనాలతో విజృంభిస్తున్నారు. ఇప్పుడు శ్యామలాదేవి వచ్చి ఆ విశుక్రుడిని పట్టుకుని సంహరించింది. వారాహి వచ్చి విషంకుడిని సంహరించింది. మీరు లలితా శాస్త్రాన్ని చదువుతూ ఉంటారు. మంత్రిణ్యంబా అపరిచిత. అక్కడ మీరు చదివేదాన్ని సవరించుకోవాలి. దొరికే పాఠాల్లో కొంచెం పొరపాటు తప్పులు ఉన్నాయి. అది సవరించి శాస్త్రాల ప్రకారం దిద్ది చెప్తున్న మాట ఏంటంటే విశుక్ర ప్రాణహరణ, అక్కడ దిద్దుకోండి. విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత మంత్రిణియంబా విరచిత విశుక్ర భజతోషిత. బ్రహ్మాండ పురాణంలో ఉన్న అసలు పాఠం మీకు ఇప్పుడు చెప్తున్నాం. అక్కడ మంత్రిణీదేవి అంటే శ్యామలాదేవి, వారాహి అంటే దండనాథాదేవి. అంటే ఆలోచన శక్తి మంత్రిణి, ఆవిడెవరు? శ్యామలాదేవి. సైన్యశక్తి, క్రియాశక్తి వారాహి. వారాహదేవి విషంగుడిని సంహరించింది, శ్యామలాదేవి విశుక్రుడిని సంహారం చేసింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? అందరి పని అయిపోయింది. భండాసురుడు ఒక్కడే మిగిలేదు. ఈ భండాసురుడు వాడి దగ్గర ఉన్న ప్రధానమైన శక్తులతో, ప్రధానమైన ఆయుధాలతో ఇప్పుడు యుద్ధానికి వస్తే వాడిని ఎదుర్కోవడానికి సాక్షాత్ లలితా మహాత్యపుర సుందరి రాజరాజేశ్వరి పరదేవతను ఎదురొస్తుంది. అమ్మకి అటు ఇటు పరివారం అలాగే బలంగా ఉన్నది. ఆ చుట్టూ ఉన్న సైన్యాన్ని వీళ్ళు పనిపడుతున్నారు. ఈ లోపల వాడు భయంకరమైన అస్త్రాలు వేస్తున్నాడు. వాడు వేస్తున్న అస్త్రాలన్నిటికీ అమ్మవారు ప్రత్యస్త్రాలు వేస్తూ వాటిని దెబ్బతీస్తున్నారు. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యక్షవర్షిణి. భండాసుడు 10 రకాల రాక్షసుడు సృష్టిస్తే అమ్మవారి చెయ్యిలో విదిలించారు. అప్పుడు అమ్మవారి చేతి వేళ్ల గోళ్ల నుంచి 10 వేళ్ల నుంచి దశావతారాలు బయటకు వచ్చాయి. దశావతారాలు ఎవరు ధరించారంటే పురాణాల ప్రకారం చెప్పండి? విష్ణుమూర్తి. మరి అమ్మవారి వేళ్లలోంచి వచ్చారంటే అర్థం ఏంటి? అమ్మవారు సర్వదేవతత్మగా, విష్ణువు కూడా అమ్మవారి స్వరూపమే. విష్ణువే అమ్మవారు, అమ్మవారి విష్ణువు తెలుసుకోండి. శివశక్తి విష్ణువు ఒకటే కనుక విష్ణు స్వరూపం. విష్ణువు అంటే రక్షణ శక్తి. ఎవరైనా మనం కొట్టడానికి వస్తే చెయ్యడ్డు పెడతాం. చెయ్యంటే రక్షించేది. అమ్మవారి చేతి నుంచి అంటే అర్థం విశ్వాన్ని రక్షించే స్థితి శక్తి. ఆ స్థితి శక్తి నుంచి వచ్చారు మొత్తం దశావతారాలు. అందుకే కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. మీరు చదువుతున్న వాటిలోంచే నేను కథ చెప్తున్నాను, అక్కడికి వచ్చేలేదు. ఈ లోపల వాడు వేస్తున్న అస్త్రాలకు అమ్మవారు గట్టి అస్త్రం వేశారు. పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసన సైనిక. పాశుపతాస్త్రాన్ని ప్రయోగించారు. పాశుపతం అంటే ఏమిటో కాదు, వాళ్ళ ఆయన పేరు పశుపతి. ఆ శివ జ్ఞానంగానే వస్తే అదే పాశుపతాస్త్రం అండి. జ్ఞానం పెద్ద అస్త్రం. జ్ఞానం, పాశుపత జ్ఞానం మనకు వస్తే ఎన్నో అజ్ఞాన శక్తులు పోతాయి. ఆ జ్ఞానమే అస్త్రంగా వేసింది ఆవిడ. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ అసుర సైనిక.
రాక్షస సైన్యం అంతా కూడా ఆ పాశుపతాస్త్రంతో దగ్ధమైపోయింది. ఇంకొక్కడే మిగిలిడు ఎవరు? అమ్మవారి చిన్న నవ్వు నవ్వి కామేశ్వరాస్తరిదగ్ధ సభండాసన శూన్య. కామేశ్వరుడు అంటే ఆయన పేరు, శివుడి పేరు కామేశ్వరుడు. ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎందుకు ఏ పేరు అంటారో తెలియాలి. అమ్మ పేరు కామేశ్వరి, శివుడి పేరు కామేశ్వరుడు. అంటే అర్థం ఏంటండి? మీకు తెలిస్తే రేపు పొద్దున ఎవరైనా అడిగితే మీరు చెప్తారు. అందుకని మీ దేవుడి పేరు కామేశ్వరి ఎందుకంటారయ్యా అంటే నీళ్ళు వెళ్తే లాభం అంటే ఇక్కడ మనం చెప్పాలి కదా. తెలుసుకుంటారా? నేను చెప్పనా? శివుడికి ఎందుకు కామేశ్వరుడు అంటారు? కామం అంటే ఏమిటి చెప్పండి? కోరిక. కోరిక అంటే ఏంటని మీకు ఇందాక చెప్పాను, ఇచ్ఛాశక్తి. సృష్టిలో మొదటి శక్తి కోరిక, తర్వాత మిగిలిన శక్తులండి. మీకు ఇక్కడ రావాలంటే కోరిక ఉంటేనే వచ్చారు, అవునా లేదా? కోరిక తర్వాత కావలసినవి భండాసుర శూన్యక. భండాసురుడితో పాటు ఆ అస్త్రానికి భండాసురుడి యొక్క పట్టడం కూడా దగ్ధమైపోయింది. కొడితే అలా కొట్టాలండి. ఒకరి దెబ్బతీస్తే మళ్ళీ వాడు లేవకుండా వాడి మూలాలతో సహా కొట్టారు. ఎందుకంటే భండాసురుడు యుద్ధానికి వచ్చినప్పుడు రాజ్యంలో మగాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు. వాళ్ళందరూ అమ్మవారు వేసిన పాశుపతాస్త్రం నారాయణాస్త్రంతో పోయారు. కానీ అక్కడ చిన్నపిల్లలు స్త్రీలు మాత్రం ఉండిపోయారు శూన్యక పట్టణంలో. ఇప్పుడు అమ్మవారు వేసిన అస్త్రంతో ఆ స్త్రీలు ఆ పిల్లలు కూడా దగ్ధమైపోయారు. కాబట్టి ఈ పిల్లల్ని ఆడవాళ్ళని నాశనం చేయడం తప్పు కదా అనకూడదు. ఇక్కడ అర్థం వేరు. పిల్లలు అంటే కాబోయే పెద్ద రాక్షసులు అర్థం తెలుసుకోండి. అంటే ఇవాళ చిన్నపిల్లలు కానీ రేపు పొద్దున్న చాలా పడాపడి ప్రపంచానికి నాశనం చేస్తారు. స్త్రీలు అంటే అలా రాక్షసులు పుట్టించగలిగే వాళ్ళని అర్థం ఇక్కడ. కనుక రేపు కాబోయే రాక్షసులు వాళ్ళు, రాక్షసులు పుట్టించగలిగిన వాళ్ళు వీళ్ళు. కనుక వీళ్ళని ఒక్కరిని చంపేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చే ప్రమాదం ఉంది. మళ్ళీ రాక్షసత్వం రాకుండా పూర్తి నాశనం చేయాలి. అది అమ్మవారు చేసిన గొప్ప పని అండి. సంపూర్ణంగా నాశనం చేశారు. ఎప్పుడైనా దుష్టత్వాన్ని, అజ్ఞానాన్ని అలా నాశనం చేస్తేనే లోకం క్షేమంగా ఉంటుంది. మూలంతో సహా నాశనం చేయాలి. అది అమ్మవారు సభండాసుర శూన్యక పట్టణంతో సహా భండాసురుని కామేశ్వరాస్త్రం చేత నిర్దగ్ధం చేసి నిలబడిందండి అక్కడ. వెంటనే దేవతలు ఆనంద పరవశులై ఆకాశం నుంచి కుసుముష్టి కురిపిస్తూ దేవదంతువులు మారుమ్రోగిస్తూ శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవతకి జయజయధ్వానాలు పలుకుతూ అమ్మవారిని మర్యాదతో చక్కగా తీసుకొని శ్రీమన్నగరంలో సింహాసనంపై కూర్చోబెట్టి ఆరాధన చేశారు. అప్పుడు ఆ తల్లి లోకాలన్నీ క్షేమంగా తన చూపులతోనే పాలించింది. పైగా కామాక్షి ఆవిడ, కామేశ్వరి చూపులు కామాక్షి. విశాలంగా ఉన్నాయి కదా మీనాక్షి, విశాలంగా ఉన్నాయి కదా అన్నాను కదా, అదే విశాలాక్షి. మీనాక్షి, విశాలాక్షి, కామాక్షి. మనం అంటూ ఉంటాం కంచి కామాక్షి, మొదల మీనాక్షి, కాశీ విశాలాక్షి. ముగ్గురా ఒక్కరే. ఆ కళ్ళే అక్షులు. ఒకటి కామ అక్షి. కామాక్షి అంటే ఏమిటయ్యా అంటే ఆవిడ చూస్తే చాలా మన కోరికలు తీరిపోతుంది. కొందరికి మనం ఏదైనా పరిచయం అంటే చూస్తూ ఉంటారు. చూద్దాం అంటే చెయ్యరని అర్థం, చూద్దాం అంటే చెయ్యరని అర్థం. కానీ అమ్మవారు అడగ ఆవిడ చూస్తే చేసేస్తుంది. అదే సూర్యుడు కళ్ళు తెరిచి చూస్తాడు, చూస్తే ఎన్ని పనులు జరుగుతున్నాయండి. ఆయన ఒకసారి కనబడి మరొకసారి పని చేస్తాడు, కనబడ్డమే పని చేయడు. కానీ అమ్మవారు తన చూపులతోనే ప్రపంచానంతా నడుపుతుంటుంది. అది ఎలాగో అంటే అమ్మవారు కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూస్తే లయ, ఈ మధ్యలో ఉంటుంది స్థితి. ఇప్పుడు దేవతలు కళ్ళు రెప్పలు వేసే లోపల ఎందరో జీవులు వెళ్ళిపోతారు. బ్రహ్మదేవుడు కళ్ళు రెప్పలు వేసే లోపల దేవతలందరూ వెళ్ళిపోతారు. అమ్మవారు కళ్ళు రెప్ప వేసే లోపల అందరూ బ్రహ్మలు వెళ్ళిపోతారు. అందుకే అమ్మవారు కళ్ళు తెరిచి అలా చూస్తుంది. భక్తుడు అమ్మవారిని అడుగుతాడట, అమ్మ నువ్వు కళ్ళు రెప్ప వెయ్యవేంటమ్మా, నేను చూస్తున్నానంటే నేను కళ్ళు రెప్పేస్తే చూడడానికి నువ్వు ఉంటావు నాయన అంటున్నాడు. అది ఆవిడ కళ్ళు తెరిచే చూస్తుంది ప్రపంచాన్నంతటిని. ఎప్పుడో ప్రళయకాలంలో మూస్తుంది, అంతే, మొత్తం జగత్తు తెలిపోతుంది, మళ్ళీ తెరుస్తుంది. ఇదే మీరు చదువుతున్నారు నామం, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. సృష్టి, స్థితి, లయ ఈ మూడు కళ్ళ రెప్పలతోనే చేస్తుంది తల్లి. సృష్టికి బ్రహ్మదేవుడు, స్థితికి విష్ణువు, సంహారానికి రుద్రుడు. ఈ మూడు కళ్ళతోనే చేస్తుంది ఆ తల్లి. బ్రహ్మకి సంబంధించిన అక్షరం కకారం, విష్ణువుకి సంబంధించిన అక్షరం అకారం, రుద్రుడికి సంబంధించిన మకారం. క ఆ మా. కకారం బ్రహ్మవాదీచ, అకారం విష్ణువాచక, మకారం రుద్రవాదీచ. సృష్టి, స్థితి, లయ క ఆ మా ఈ మూడు అక్షరులతో చేస్తుంది కనుక కామాక్షి అని పేరు పెట్టారు. ఇక్కడ మూడు కళ్ళతో ఇలా చేస్తుంది ఇక్కడ జగన్మాత. ఎంతో జగత్తుని కనిపెట్టుకు చూస్తుందా తల్లి అంటే విశాలాక్షి. విశ్వం ఎంత ఉందో, విశ్వంలో ప్రతి క్షణం ప్రతి కణం అమ్మవారు గమనిస్తున్నారు. అలా విశ్వాన్ని గమనించుకుంటున్న తల్లి కనుక విశాలాక్షి, కామాక్షి.
పరమసుందరమైన కన్నులు మీనాక్షి. ఎంత అద్భుతంగా అమ్మ కన్నులకి ఎన్ని పేర్లు ఉన్నాయండి. శతాక్షి, సహస్రాక్షి, కామాక్షి, ఇంద్రాక్షి, ఇన్ని పేర్లు ఆ కళ్ళకి. ఇలాంటి కన్నులతో లోకాన్ని కాపాడుతున్న కామాక్షిదేవి యొక్క ఈ కథ విన్నాం. భండాసుర సంహారం చేసిన తల్లి పేరు లలితా మహాత్రిపుర సుందరి కామేశ్వరి. అక్కడ ఎలాగైతే శివుడు అగ్నిహోత్రం ద్వారా అమ్మవారిని రమ్మని ప్రార్థిస్తే వచ్చి రాక్షస సంహారం చేసిందో, ఇవాళ శివుడి పద్ధతిలో శివుడు మన గురువు. శివాజీ గురువే నమః. అమ్మ విద్యలకు శివుడే గురువు. అంటే అమ్మని ఎలా ఆరాధించాలో అయ్యవారు చెప్తారు, అయ్యని ఎలా ఆరాధించాలో అమ్మవారు చెప్తారు. అందుకే అమ్మ భక్తులకు అయ్యవారు గురువు, అయ్య భక్తులకు అమ్మవారు గురువు, ఇద్దరు మన గురువులే తెలుసుకుంటారు. అందుకే గురుమండల రూపిణి శివజ్ఞాన ప్రదాయని అని చదువుతున్నాము. అది అమ్మ మనకి గురువులా కాపాడుతుంది, తల్లిలా అనుగ్రహిస్తుంది, తండ్రిలా నడిపిస్తుంది, సర్వ జగత్తుని రాణిలా పాలిస్తుంది. ఇక్కడ కానీ ఏది కాదు అమ్మ. అమ్మ, అయ్య, గురువు, మహారాణి అన్నీ ఆ జగన్మాతే అనే భావంతో ఆనాడు శివుడు ఎలాగైతే యజ్ఞించే శక్తిని పిలిచి లోకాన్ని రక్షించాడో అదే పద్ధతిలో మనం అమ్మవారి నామాలతో, అమ్మ మంత్రాలతో, శాస్త్ర పద్ధతిలో ఈ విధంగా కలశంలో అమ్మవారిని ఆవాహన చేసి ఎదురుగా అగ్నిహోత్రంలో అమ్మని పిలిచి ఆ యజ్ఞం ద్వారా ఆకులు సమర్పించి భక్తితో మనందరం మన హృదయాన్ని అమ్మ పాదాలకు అర్పణ చేసినట్లయితే ఆ తల్లి దాని నుంచే తన శక్తిని వ్యక్తం చేసి మన హృదయాల్లో తన శక్తిని నింపి మనల్ని, లోకాన్ని నడుపుతుంది. ఎంతమంది ఇవాళ ఇక్కడ కలిసి మనకు అమ్మవారి ఇచ్చే శక్తితో మన అమ్మవారిని ఆరాధన చేసుకున్నాం కనుక ఈ కలెక్టివ్ ఫోర్స్, ఈ సమూహ శక్తి ఒక మహా విశ్వశక్తిగా ఈరోజు ఇక్కడ ఆవిర్భవించి ఈ మహాగణపతి ఆలయంలో ఉద్భవించి సాక్షాత్కరించి మనల్ని, ఈ భారతదేశాన్ని, ఈ సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మంతో ఉన్న భారతదేశాన్ని, ప్రపంచాన్ని కాపాడాలని ప్రార్థిద్దాం. ఇంత సత్కృతువు ఇంత చక్కగా ఇక్కడ జరిగింది కేవలం ఆ తల్లి దయ వలన. ఆ దయకు పాత్రుడైన వారి సత్సంకల్పంతో, సన్మిత్రుడితో కలిసి వాళ్ళ చక్కగా ఆరాధన చేశారు. ఇలాంటి యజ్ఞం వద్దకు వచ్చి నేను నా వాక్కుని ఆ తల్లి పాదాలకు సమర్పణ చేసుకుంటూ ఆ తల్లి అనుగ్రహంతో ఇక్కడున్న మీ అందరికీ కూడాను సంపూర్ణమైన అభీష్టములు సిద్ధించుగాక అని ప్రార్థిస్తూ మరొక్కసారి అమ్మకు మనం నమస్కారం చేసుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరి శ్రీ రాజరాజేశ్వరి పరదేవతకి జై. శ్రీ రాజరాజేశ్వరి పరదేవతకి, శ్రీ లలితా మహాత్రిపుర సుందరి శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవతకి జై. శ్రీ రాజరాజేశ్వరి పరదేవతకి జై. శ్రీ రాజరాజేశ్వరి పరదేవతకి జై. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. ఈ ఆలయ కమిటీ నిర్వహిస్తున్న వారందరికీ, అలాగే చక్కటి అనుష్ఠానంతో దేవతను సంతృప్తిపరుస్తున్న అర్చక స్వాములకి, ఈరోజు క్రతువు చేయించినటువంటి బ్రహ్మలకి, ఋత్విజులకి అందరికి కూడా నమస్కారం చేసుకుంటూ ఎంతో శ్రద్ధతో అమ్మవారి సేవగా చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు అందిస్తూ దయచేసి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇప్పుడు స్వామివారు శ్రీ బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారి యొక్క ఆశీస్సులు మనం తీసుకోవడం జరిగింది. ఆ స్వామిది మనకు అమ్మ ఏ విధంగా అయితే మనం పాలిస్తుందో వాటి విశేషాలను కూడా మనకు తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ప్రపంచానికే సృష్టికర్త అయినటువంటి అమ్మ మాతృమూర్తి అని మనకందరికీ తెలియజేయడం కూడా జరిగింది. ఆ మాతృమూర్తి లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు. ఈ జన్మనిచ్చినటువంటి మనందరికీ కూడా ఆ మాతృమూర్తి శ్రీ లలిత అమ్మవారు. ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మనకందరికి కల్పించినటువంటి శ్రీ మన కమిటీ సభ్యులైనటువంటి బాలేశం గారు. ఒక్క చిన్న విషయం, ఇక్కడ ఒక భక్తులకు మంచి కోరిక కోరుకున్నారు. బాలేశం గారు ఇక్కడ భక్తులు మంచి కోరిక కోరుకున్నారు. అది అందరికీ పనికొచ్చే విషయం కనుక నేను చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ అందరూ మాతృమూర్తులు గోచరిస్తున్నారు నాకు.
అయితే తర్వాత తరం గురించి కొంచెం నాకు సందేహపూరిత భయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇతర మతాలకి ఉన్న గొప్పతనం మనకి లేనిది ఏమిటంటే వాళ్ళకి వాళ్ళ మతాలపై గౌరవం ఉన్నది మనకు లేదు. అవునా లేదా చెప్పండి. ఎందుకంటే మన వైపు పాటించడానికి మనం వెనకాడతాం, సిగ్గుపడతాం. ఇతరులు మాత్రం వాళ్ళు పాటించడానికి సిగ్గుపడరు, పైగా గర్వపడతారు. అందుకే మీ ముఖం కనపడకుండా కప్పుకోండి అంటే ఇతర మతస్థులు కప్పుకుంటారు, తర్కాలు చేయరు. మనకేంటంటే నుదుట బొట్టు ఉండాలి అంటే బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు. ఈ మధ్య ఒక ముత్తైదుకి కుంకుమ పెట్టుకోండి అమ్మా అంటే ఇలా చేతితో పట్టుకు నూది విదిలించి ఎక్కడ అంటుకుంటుందో అని చేసి పెట్టినట్టు పెట్టుకుంది. ఎందుకంటే సిగ్గు. ఎవరు చూసి ఆహా బొట్టు పెట్టుకోలేదు అంత బాగున్నావు అంటారా? ఎందుకు బొట్టు పెట్టుకోవడానికి వెనకాడుతున్నాం? ఇది తప్పు. నుదుట బొట్టు, పాపిడి సింధూరం అమ్మవారికి ఉన్నాయని మీరే చదువుతున్నారు. అంటే ఒక చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం అమ్మవారికి ఉన్నాయని వర్ణించారంటే అమ్మవారు బొట్టు పెట్టుకుని కనబడ్డారు ఎవరికి? ఋషులు. అమ్మవారు ఎలా ఉన్నారో మీరు కూడా అలా ఉండటరా నాయన ఋషులు మనకు చెప్పడానికి. దేవతలు ఎలాంటి వస్త్రాలు, ఎలాంటి ఆభరణాలు ధరించారో మనం అలా ఉండాలని మనం నేర్పారు. మన దేవతల్లా ఉండాలి స్త్రీలు అని వాళ్ళు కోరుకున్నారు. మన దేవతల్లో ఉండకుండా వాళ్ళ ఆపోజిట్లో ఉంటున్నాం. అవునా లేదా? దేవతలకు ఆపోజిట్లు ఏమిటి? మీ ఇష్టం, రాక్షసులు, భూతాలు, ప్రేతాలు ఏమన్నా సరిపోతాయి ఇక్కడ. అలాంటి వేషాలు వేయకండి. మరొకటి, జుట్టు ముడి వేసుకోకుండా దేవతలకు దండం పెట్టరాదు. జుట్టు ముడి విప్పితే పిశాచ శక్తులు పట్టుకుంటాయి. అప్పుడే పట్టేస్తే నేను చెప్పినా మీకు అర్థం కాదు, తెలుసుకోండి. ముఖ్యంగా జుట్లు విరగబోసుకుని తిరగడం చాలా భయంకరంగా ఉంది. అది ఎందుకు తెలియట్లేదు. మన విగ్రహాలు అమ్మవారి జుట్టు విరగబోసుకున్నట్టు వేస్తారు, అది కూడా తప్పు. అశోకవనంలో సీతమ్మ అంత రాక్షసుడు అక్కడ చెరపెట్టి వచ్చినప్పుడు కూడా జడతోనే ఉందిట, ఇప్పలేదు. ఈ జుట్లు విరగబోసుకోవడాలు కత్తిరింపులు ఎక్కువైపోయాయి. ఇది మంచిది కాదమ్మా, మంగళకరం కాదు. ఋషులు ఎంతో తపశ్శక్తితో ఆలోచించారు. ఈ మధ్య నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అమెరికన్స్ జడ వేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు చూసి మనం ప్రారంభించారు. బొట్టెందుకు పెట్టుకోవాలని సైన్స్ చెప్పను, చెప్తే చాలా ఉంది దానికి. మామూలు ఫిజిక్స్ సైన్స్ కాదు, యోగిక్ సైన్స్ చాలా ఉంది. అది చెప్తే ఇంత గొప్పదా బొట్టు అంటారు మీరు. అన్ని తెలుసుకు చేస్తాం అనుకోవద్దు, చేస్తూ ఉంటే తెలుస్తాయి. తెలుసుకుంటే ఇక్కడ చాలా ప్రధానమైన అంశం ఇక్కడ. ఎందుకంటే అమ్మ పాలు తాగితే ఆరోగ్యం బాగుంటుందని తెలుసుకుని మీరు అమ్మ పాలు తాగలేదు. పాలు తాగి పెద్ద అయ్యని తెలిసింది. అవునా లేదా? అది కొన్ని తెలుసుకుని చేస్తాం కదా, చేస్తూ ఉంటే తెలుస్తుంది. కనుక గొప్ప దేశంలో పుట్టాం, గొప్ప మతంలో పుట్టాం. ఈ మతంలో చెప్పిన కట్టు, బొట్టు, ఆచారాలు అద్భుతం. గాజులు, కుంకుమ, జడ, ఇది భారతీయ స్త్రీకి మాత్రమే ప్రత్యేకమైన ఒక అద్భుతమైన దైవశక్తి. దీన్ని మనం కాపాడుకోవాలి, దీన్ని మనం ఆదర్శంగా చూపించాలి. దీనిలో ఏముందో చెప్పడానికి మరొక ఉపన్యాసం అవసరం. నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ ఏదో ఉందని మాత్రం తెలుసుకోండి చాలు. అటువంటి మంగళకరమైన వస్త్రములు మనం ధరించి మంగళకరమైన పద్ధతులు ఉంటే ప్రకృతిలో ఉన్న దేవతలు మనం ఆశీర్వదిస్తారు. అంటే దేవతలు మన వాళ్ళు అనుకునేట్టు మనం ఉండాలి. ఇందాక చెప్పిన దేవతలకు ఆపోజిట్లు వాళ్ళు ఈ ప్రకృతిలో ఉంటారు. వాళ్ళు ఇలాంటి వేషాలు వేస్తే వీళ్ళు మన వాళ్ళు ఎనిమిది మీద దూకుతారు జాగ్రత్తగా. అది మన దేవతలకు ఇష్టమైనటువంటి పద్ధతుల్లో ఉందాం. ఈ మాట చెప్పాలని కోరుకున్న పెద్దల మాట నేను మన్నించి మాట చెప్పాను. ఇది అందరికీ పనికొచ్చే విషయం. అయ్యా మీరు దయచేసి ఉదయం నుంచి కూడా ఎన్నో ఇబ్బందులకు ఓర్చి మాతృమూర్తుల యొక్క నిజస్వరూపాన్ని మీరు తెలియజేసినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా మనసుపూర్తిగా లక్ష్మీ గణపతి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. దయచేసి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి మహానుభావులకు చిన్న ఆలయ కమిటీ సత్కారము, అదేవిధంగా బాలేశం శకుంతల గారి యొక్క సన్మాన కార్యక్రమము, తర్వాత మీ అందరి కూడా ఇక్కడికి వచ్చినటువంటి మన బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారి యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి. దయచేసి మీరు క్యూ పద్ధతిలో కనుక వచ్చినట్టయితే అందరికీ వారి యొక్క ఆశీస్సులు మీకు కలుగుతున్నాయి. ఇక్కడ అందరికి కూడా ఆలయ భోజన సౌకర్యం అందరికి కూడా ఉన్నది కనుక దయచేసి ఆ యొక్క ప్రసాదం, దేవుని యొక్క ప్రసాదాన్ని మీరు స్వీకరించి వారి ఆశీస్సులకు మన గణపతి లక్ష్మి ఆశీస్సులు కూడా మీరు అందరు తీసుకోవాల్సిందని కోరుతున్నా. దయచేసి మీరు వరుస సంఖ్యలో వచ్చినట్టయితే అందరికీ బాగుంటుంది.
ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా భోజన వసతి కల్పించడం జరిగింది కాబట్టి దయచేసి మీరు అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ తరఫున మీకు అందరు కూడా మనం చేస్తున్నాం. ఒక్క చిన్న విన్నపం. మీరు శ్రీ లలితా పారాయణ సంఘం అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి పద్మశ్రీ గారిని మరియు సౌందర్య లహరి నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి జయశ్రీ గారిని మరియు భవానీ యూత్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి చైతన్య ఈ ముగ్గురిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అయ్యా మీరు అయ్యా మిగతా వాళ్ళకి అయితే అయ్యా స్టేజ్ పైన అందరు దిగాలండి. ఇంకా అమ్మా స్టేజ్ పైకి అందరు వస్తున్నారు, దిగాలమ్మా. ఇంకా అమ్మా స్టేజ్ పై నుంచి దిగాలమ్మా అందరు. ఇంకా దయచేసి కమిటీ వారందరూ కొంచెం సహకరించండి. మేము సన్మానం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. కమిటీ వారు కొంచెం పక్కన జరగండి.